ముందుగా సమస్త మహిమ ఘనత ప్రభావములు మన యేసుకే చెల్లును గాక. ఆమేన్. ఆమేన్ చెప్పండి. సమస్త మహిమ ఘనత ప్రభావములు మన యేసుకే చెల్లును గాక. ఆమేన్. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి స్థానిక సంఘ ప్యారిష్ పాస్టర్ గారు అయినటువంటి రెవరెండ్ నవరత్నాయి గారికి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే పాస్టర్ గారికి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు. అలాగే నేను ఇక్కడ రావడానికి సహాయం చేసినటువంటి సిఆర్ గారికి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు. అలాగే కూడి ఉన్న మీ అందరికీ కూడా మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క ఉపవాస దినాల్లో నన్ను మొదటి రోజుగా వాక్యం చేయడానికి దేవుడు నాకు సహాయం చేసిన రీతిని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. వాక్యంలోకి వెళ్లే ముందు చిన్న పరిచయం నా గురించి ఇచ్చుకుని ముందుకు తీసుకెళ్తాను. నేను ఎవరో మ్యాక్సిమం చాలా మంది తెలిసే ఉంటుంది, అయినా పరిచయం అంటే చేసుకోవాలి కాబట్టి నేను మళ్ళీ నా గురించి 2 నిమిషాలు చెప్పి వాక్యంలోకి తీసుకెళ్తాను. నేను నక్క ప్రభాకర్ రావు గారి ఆయన యొక్క కుమారుని. నేను మళ్ళీ సెకండ్ ఇయర్ చదవడం జరిగింది. సెకండ్ ఇయర్ లో బైపీసీ చదవడం జరిగింది. దేవుడి కృపను బట్టి నేను కాలేజ్ సెకండ్ వచ్చానండి. నాకు 1000 మార్కులు 976 మార్కులు వచ్చినాయి. కేవలం నా ఏసీ ఎవరని నేను గర్వంగా చెప్పుకోగలుగుతాను. అలా చెప్పుకుంటూ దేవుని వాక్యం చెప్పాలి అనే ఉద్దేశంతో అనేక చోట్లకి వెళ్ళి దేవుని యొక్క కృపను బట్టి దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉన్నాను. అటు రీతిగానే మీ మధ్య కూడా రావడం జరిగింది. మీ మధ్యకి నేను 2వసారి రావడం. ఒకసారి ఎప్పుడు వచ్చానంటే లెంట్లో వచ్చాను. లెంట్ 30వ రోజున వచ్చాను. అయితే నేను ఇప్పుడు మిమ్మల్ని వాక్యంలో తీసుకెళ్ళాలంటే నేను మనం వచ్చాను చూసారా, వాక్యం చెప్పాను. ఏం వాక్యం చెప్తే ఇప్పుడు నేను కొత్త వాక్యంలో తీసుకెళ్తాను. నవ్వుతున్నారండి. అదే నేను మనం వచ్చినప్పుడు ఏం వాక్యం చెప్పానో చెప్తే ఈ రోజు కొత్త వాక్యం చెప్తాను అన్నాను. సరే నేనే చెప్తాను అనండి. అప్పుడు వచ్చినప్పుడు ఏం చెప్పానంటే హృదయ కాఠిన్యము అనే అంశం గురించి మనం మాట్లాడుకున్నాం. ఎప్పుడు లేదంటే 30వ రోజున. ఈ రోజు ఉపవాస దినాలు కాబట్టి ఉపవాసం గురించి కొంతసేపు దేవుని వాక్యం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. చిన్న ప్రార్థన చేసిన దేవుని వాక్యంలో పోతాం. స్తోత్రం తండ్రి, మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు. మీరు ఇచ్చిన అవకాశం బట్టి మీకు వందనాలు తండ్రి. గడిచిన కాలం ఇప్పుడు కాచుకోవడం మీకు వందనాలు. ఎందుకైతే ఎప్పుడైనామో నీకైతే తెలుసు ప్రభా. అంతరంగా ఉన్నది దేవ నీకే స్తోత్రం. ఎందుకంటే ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించగా అధికారులు వదులుకొని శిరస్సు వరకు మీరే అధికారం వహించమని యేసు నామములో నడిచిన తండ్రి. ఆమేన్. అసలు ఈ యొక్క ఉపవాస దినాల గురించి మనం మాట్లాడుకునే ముందు ఉపవాసము అనే పదానికి అర్థం తెలవాలి. ఎందుకు తెలియాలి అంటే ఉంటున్నాం కాబట్టి. ఎవరైనా అడుగుతారు ఏమని ఉపవాస కుడికలు కదా, ఉపవాసం ఉండాలా లేవా అని అంటే ముందుగా మనకి ఏం తెలియాలి అంటే ఉపవాసం అనే పదానికి అర్థం తెలియాలి. అర్థం ఏంటంటే ఉపవాసం అంటే ఇది ఒక సాంస్క్రిట్ వర్డ్, అంటే సంస్కృత పదానికి వచ్చింది. ఈ యొక్క ఉపవాసానికి దాన్ని విడగొడితే ఉప ప్లస్ వాసము అంటారు. ఉప అంటే దగ్గరగా, వాసము అంటే ఉండడం. ఎవరికి దగ్గరగా ఉండాలి? దేవుడికి దగ్గరగా ఉండాలి. కానీ ఉపవాసం రోజు వచ్చే తిప్పండి తెలుసా ఏంటంటే దేవుడికి దగ్గరగా ఉండాలి. ఎందుకని ఆ రోజు ఉపవాసం అంటే కొడుకు ఖాళీ చేసి ఉంటారు కాబట్టి ఆహారానికి దగ్గరగా ఉండే దాఖలాలు ఎక్కువ ఉంటాయి. దేవుడికి దగ్గరగా కంటే ఆహారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు కొంతమంది ఉన్నారు. అలా ఉండకుండా ఈ రోజు ఉపవాసం ఉన్నాం కాబట్టి దేవుడికి దగ్గరగా ఉండి వాక్యం వినడానికి ప్రయత్నం చేద్దాం. అసలు ఉపవాసం అనే దాని గురించి చూస్తే ఇది గ్రీకు పదమైన నెస్టియో అనే పదాన్ని నుండి తర్జుమా చేయబడింది. అలాగే హిబ్రూ పదమైన సమ్ అనే పదాన్ని కూడా ఈ యొక్క ఉపవాసం అనే పదం తర్జుమా చేయబడింది. తర్జుమా చేయబడిందని చెప్పే దాని గురించి మనం ముందు మాట్లాడదాం. ఈ యొక్క 2 పదాలకి అర్థం ఏంటంటే ఫాస్ట్, టు ఫాస్ట్, యు విల్ ఫాస్ట్ అంటే ఉపవాసం ఉండడం, ఫాస్టింగ్. ఉపవాసాన్ని ఇంగ్లీష్ ఏమన్నారండి? ఫాస్టింగ్ అని అన్నారు. ఈ యొక్క ఉపవాసనాల్లో ఈ రోజు మనం మాట్లాడుకునే అంశం ఏంటంటే అసలు దేవుడు ఉపవాసాన్ని ఎప్పుడు అంగీకరిస్తాడు. గమనించండి, అసలు దేవుడు ఉపవాసాన్ని ఎప్పుడు అంగీకరిస్తాడు. ఎప్పుడు అనే పదం వాడామనంటే అంటే మనం ఏదో ఆయన కోసం చేయాలి, ఇదంతా చేసిన తర్వాత ఆయన ఈ యొక్క ఉపవాసాన్ని అంగీకరిస్తాడు అన్నమాట. ఈ యొక్క ఉపవాసం దినం గురించి మనం ఆలోచిస్తే ప్రతి మనిషి కూడా ఉపవాసం అనే పదం ఖచ్చితంగా తెలుసు. ఏ మతస్థులైనా సరే చూడండి. కాకపోతే మనమే ఉన్నాం. మనం ఉపవాసం అంటే ఏమన్నాం? దేవుడిగా దగ్గరగా ఉండి జీవించడం అన్నాం. ఖాళీ కడుపుతో మన యొక్క బాడీని కంట్రోల్ చేసుకుని మన యొక్క మైండ్ అనేది దేవుడికి ధ్యాసగా ఉండాలి అనే ఆలోచనతో కొంతమంది ఉంటారు. రంజాన్ ఉంది ముస్లిమ్స్, వాళ్ళు ఉపవాసం ఉంటారు. తర్వాత హిందూస్ ఉన్నారు, వాళ్ళ పండుగ జరిగింది. ఆ పండుగలో వాళ్ళ దీక్ష చేస్తూ
కొన్ని ఉపవాసాలు ఉంటూ ఉంటారు. అసలు ఈ ఉపవాసం ఎందుకు ఉంటారు అని మనం ఆలోచిస్తే మనిషి తన యొక్క స్వప్రయోజనం కోసం ఉంటాడు. ఏంటంటే మనిషి తన యొక్క సొంత ప్రయోజనం కోసం ఉంటాడు. చిన్న ఉదాహరణలు ఏంటంటే ఇల్లు కట్టాలనుకోండి, ఇల్లు తొందరగా అవ్వాలంటే ఉపవాసం ప్రార్థన చేస్తే ఇల్లు తొందరగా అయిపోద్ది అనే భావజనంలో ఉంటాడు. 2, పిల్లలు లేరనుకోండి, ఉపవాసం ప్రార్థన చేస్తే పిల్లలు పడతారు అని ఉంటారు. 3, మంచి మార్కులు రావాలి అని చదువుతారు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? ఉపవాసం ప్రార్థన చేస్తారు. అంటే ఉపవాసం దేనికి ఉండాలండి? కేవలం తమ సొంత ప్రయోజనాల కోసం ఉపవాసం ఉంటున్నారు. కానీ ఇక్కడ మనం ఏం అంశం మాట్లాడుతాం? అలా అంగీకరించినట్టే మన యొక్క కార్యాలు జరుగుతాయి. దాని గురించి మనం మాట్లాడాలంటే 3 మాటల కింద చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఈ యొక్క ఉపవాసం గురించి మనం ముందుగా మూలపట్టంగా యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా దేవుని వద్దకు రండి. ఒకసారి లూకా సువార్త 16వ అధ్యాయంలో చదవండి. లూకా సువార్త 6వ అధ్యాయం 16వ వచనం. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె ఉండకుండా తాను ఉపవాసం చేయనట్లు మనుషులకు కనపడవాలని వారు తమ ముఖములను వికారం చేసుకుందరు. వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఆశ్చర్యమని మనం ఏ అంశం గురించి మాట్లాడుతున్నామండి? అసలు దేవుడు ఉపవాసాన్ని ఎప్పుడు అంగీకరిస్తాడు అనే దాని గురించి మనం మాట్లాడుతున్నాం. అసలు ఈ ఉపవాసం ఎలా ఉండాలి అనే దాని గురించి మత్తయి రాశారు. ఇందులో ఈ యొక్క 6వ అధ్యాయం, ఈ యొక్క 6వ అధ్యాయానికి చాలా ప్రత్యేకత ఉంది. ఏంటంటే 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయం, ఈ మూడింటికి ఒక పేరు ఉంది. ఆ పేరే కొండ మీద ప్రసంగం. ఇది దేవుని యొక్క నోటంతా వచ్చిన ప్రసంగం. అలాగే మనం ఈ కొత్త నిబంధనలో ఈ యొక్క మత్తయి సువార్త 5వ అధ్యాయము, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో అదే ఇంపార్టెన్స్ నిర్గమకాండం 20వ అధ్యాయం కూడా ఇస్తాం. ఎందుకని? అక్కడ 10 ఆజ్ఞలు ఉన్నాయి కాబట్టి. అక్కడ 10 ఆజ్ఞలకి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో ఈ యొక్క కొత్త నిబంధనలో ఈ యొక్క మనం చదివిన ఆ యొక్క పదాలు కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఆ యొక్క ఇంపార్టెన్స్ ఏం మాట్లాడుతున్నాం? ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె ఉండకూడదు, దుఃఖముఖులై ఉండకూడదు, తాము ఉపవాసం చేయనట్లు మనుషులకు కనబడాలని వారు తమ ముఖములను వికారము చేసుకుందరు. గమనించండి, అసలు ఉపవాసం ఉన్నప్పుడు మనిషి ఎలా ఉంటాడో తెలుసా? వికారంగా ఉంటాడంట, దుఃఖముఖంగా పెట్టుకుని ఉంటాడంట. ఏదో నేను ఎప్పటి నుంచో 4 రోజుల నుంచి భోజనం చేయట్లేదు అలా కనిపించాలని అతను ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అసలే దేవుడు ఏమన్నాడంటే మీరు ఉపవాసం చేసినప్పుడు ఎలా ఉండాలంటే రహస్యముగా చేయాలి. ఏం చేయాలండి? రహస్యంగా చేయాలి. అలా రహస్యంగా 3 పదాల గురించి నేను చెప్తాను. 3 పాయింట్స్ అని చెప్పి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఏంటి అని అంటే ఈ యొక్క ఉపవాస దినాల్లో పశ్చాత్తాపంతో ప్రార్థన చేయాలి. ఏంటంటే పశ్చాత్తాపంతో ప్రార్థన చేయాలి. దాన్ని ఇంగ్లీష్ లో రిపెంటెన్స్ ప్రేయర్ అంటారు. రిపెంటెన్స్ అంటే పశ్చాత్తాపం అని అర్థం. పశ్చాత్తాపం అంటే మనం చేసిన తప్పులు ఒప్పుకొని దేవుని యొక్క క్షమాపణ కోరుకుని చేసే ప్రార్థనే పశ్చాత్తాప ప్రార్థన అంటారు. మరి ప్రార్థన అనే పదం ప్రొసుకే అనే గ్రీక్ పదాల నుండి తర్జుమా చేయబడింది. ఈ యొక్క ప్రార్థన అంటే ప్రతి క్రైస్తవులకు కూడా ఈ యొక్క పదం అందరికీ తెలిసిందే. ఏంటి ప్రార్థన అంటే? దేవుడితో మాట్లాడడం లేదా మన యొక్క కోరికలని దేవుడికి చెప్తే ఆయన తీరుస్తాడు అనే ఆలోచనలో ఉంటాం. అసలు ప్రార్థన అంటే ఎలా చేయాలి అనే దాని గురించి ఇక్కడ మాట్లాడితే 2 రకాలైన ప్రార్థన మీ ముందు ఉంచుతాను. ఏంటి అంటే పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన, 2 విజ్ఞాపన ప్రార్థన. మనకు విజ్ఞాపన ప్రార్థన అంటే తెలుసు. విజ్ఞాపన ప్రార్థన అంటే అందరి నుంచి చెప్తారు చూసారా, ఆ ప్రార్థనే విజ్ఞాపన ప్రార్థన అంటాం. మరి పశ్చాత్తాప ప్రార్థన అంటే మనం చేసిన తప్పుల్ని ఒప్పుకొని దేవుని యొక్క విడిచిపెట్టాలి, నూతన హృదయం కలిగి రావాలి. ఈ యొక్క పశ్చాత్తాప ప్రార్థన గురించి మనం ఆలోచిస్తే 6వ వచనం చూడండి. 6వ అధ్యాయం 6వ వచనం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని
దయచేయము. అప్పుడు రహస్యమును చూచిన తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చెను. గమనించండి, ప్రార్థన అనే పదం గురించి మనం మాట్లాడదు. ప్రతి క్రైస్తవునికి కూడా రెండు పదాలు బాగా తెలుసు. ఆ రెండింటిని ఆచరిస్తున్నాను అనుకునే వాళ్ళు కొంతమంది అయితే, దాన్ని ఆ రెండు పదాలని నామకార్థంగా చేసేవాళ్ళు కొంతమంది. ఎందుకంటే ఆ రెండు పదాలు ఏంటంటే, ఒకటి విశ్వాసము, రెండు ప్రార్థన. విశ్వాసము అనేది మన జీవితంలో ఎలా ఉండాలంటే ఒక శ్వాసలాగా ఉండాలి. ఎలాంటి శ్వాస అనేది ఎలా చెప్తున్నారని మీకు డౌట్ రావాలి. ఎలా అంటే, విశ్వాసం అనే పదం రాయండి, రాసిన తర్వాత వీలు కొట్టేయండి, మూడు కొట్టేయండి, ఇంకేం మిగిలిందండి? శ్వాస. అంటే మన క్రైస్తవునికి, దేవుని పిల్లలైన మనందరికీ కూడా విశ్వాసం అనేది ఒక శ్వాసలాగా ఉండాలి. ఆ శ్వాసకి తోడైతే ప్రార్థన. ప్రార్థన అనేది ఎలా ఉండాలి? ఒక ఆయువు అంటే ఒక ఆక్సిజన్ లాంటిది. ప్రార్థన అనేది ఒక ఆక్సిజన్ లాంటిది. మనం శ్వాస ఏం పీల్చుకుంటామండి? శ్వాస మంచి గాలిని పీల్చుకుంటామా, చెడ్డ గాలిని పీల్చుకుంటామా? మంచి గాలిని పీల్చుకుంటాం. సేమ్ అలాగే ప్రార్థన అనేది ఒక ప్రాణ వాయువు లాంటిది. మనం ఎలా అయితే ఆక్సిజన్ లేకపోతే బ్రతకలేమో, అలాగే మన జీవితాల్లో ప్రార్థన లేకపోతే కూడా బ్రతకలేము. అందుకే నేను ఒక పదం చెప్పాను ఏంటంటే, ప్రార్థన ఒక ప్రాణ వాయువు, ఒక గాలి లాంటిది. అది లేకపోతే, వాయువు లేకపోతే మనిషి ఎలా బ్రతకలేడు చెప్పండి. ఈ యొక్క ప్రార్థన లేకపోతే కూడా అలాగే బ్రతకలేడు. సేమ్ టు సేమ్ విశ్వాసం లేకపోతే కూడా అలా బ్రతకలేడు. కానీ మనం ప్రార్థన అనేటప్పుడు మన హృదయంలో ఏదో లోపం ఉంది. ఆ లోపాన్ని సరిదిద్దుకోవడానికి ఏం చేయాలి? పశ్చాత్తాపడి ప్రార్థన చేయాలి. ఏది పశ్చాత్తాపడాలి? చేసిన తప్పులు, ఎన్నెన్నో తప్పులు చేసేస్తా ఉంటది. ఆ తప్పులను సరి చేసుకోవడానికి చెప్పండి, పశ్చాత్తాపడి ప్రార్థన చేయాలి. అసలు ప్రార్థన గురించి మనం మాట్లాడుకున్నాం. మరి పశ్చాత్తాపంగా కూడిన ప్రార్థన ఎవరైనా చేశారా అనే దాని గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. ఒక అతను ఉన్నాడండి, ఆయనకి దేవుడు ప్రత్యక్షమై చెప్పాడు. ఏమనంటే, నువ్వు పలానా దేశం పేరు చెప్తాను, అక్కడ దేశానికి వెళ్ళి నేను ఏం చెప్పానో వాళ్ళు చెప్పు అన్నాడు. కానీ అతను దేవుడు కూడా లెక్క చేయకుండా ఒక రేవు దగ్గరికి వెళ్ళిపోయాడు. దాని ఎప్పేకు అనే రేవు దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఏం చేశాడంటే, దేవుడు ఒక చోట వెళ్ళమంటే ఇంకో చోటకి వెళ్ళిపోయాడు. అతని పేరే చెప్పండి యోనా. అతను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోతున్నాడు. పడవలో సంభవించింది ఒక ఉపద్రవం సంభవించింది. ఆ పడవ బద్దలైపో స్థితి వచ్చింది. వచ్చిన తర్వాత ఆయనేమో పడుకున్న తర్వాత చీట్లు వేశాడు. చీట్లు వేస్తే ఎవరి పేరు వచ్చిందండి? యోనా పేరు వచ్చింది. యోనా ఏమన్నాడు? నన్ను ఇందులో పడేయి అన్నాడు. పడేసిన తర్వాత అతను ఎవరు పడ్డాడు? చేప పడుగులో పడ్డాడు. ఆయన చేప పడుగులో ఉండి పశ్చాత్తాపంతో ప్రార్థన చేశాడు. ఏమని? దేవా, నేను ఉపద్రవంలో పడేవాను, నన్ను పైకి లేపు అన్నాడు. అంటే పశ్చాత్తాపంతో ప్రార్థన ఎప్పుడు చేశాడండి? దేవుని మాట వినకుండా చెప్పండి తప్పు చేసేసి తప్పుగా ఆయన తెలుసుకుని ఆయన చనిపోతున్నాను అనే స్థితిలోకి వెళ్ళిన తర్వాత ఏమన్నాడు? దేవా, నేను ఉపద్రవంలో ఉన్నాను, నన్ను బయటికి లాగు అని వేడుకున్నాడు. అలా వేడుకున్న తర్వాత దేవుడు మళ్ళీ వచ్చి ఏం చేశాడంటే, యోనా ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై ఏమన్నాడంటే, యోనా, నువ్వు పలానా పట్టణం ఉంది, ఆ పట్టణం పేరే చెప్పండి నినివే. ఆ పట్టణానికి వెళ్ళి దేవుడు 40 రోజుల్లో ఏం చేస్తున్నాడు? మొత్తం నాశనం చేసేస్తున్నాడు అని చెప్పు అన్నాడు. ఇతను మనసు ఒప్పుకోవాలి. ఎవరిదైనా యోనా ఒప్పుకోకపోయినా ఆయన వెళ్ళాడు. వెళ్ళి ఏమన్నాడంటే, అది నినివే అనే పట్టణం గురించి మనం మాట్లాడితే, అది ఆ యోనా ఉన్న ప్రాంతం నుండి ఆ యొక్క నినివే అనే పట్టణం 800 కిలోమీటర్లు అంటాడు. యోనా 800 కిలోమీటర్లు ప్రయాణించి ఆ యొక్క నినివే పట్టణానికి వెళ్ళాడు. ఆఖరికి నినివే పట్టణం చేరుకున్నాడు. చేరుకున్న తర్వాత ఆ యొక్క నినివే పట్టణం చూసారండి, అది 3 రోజులు మొత్తం సందర్శించాలి. అది ఆ ఊరు మొత్తం తిరగాలంటే 3 రోజులు పడుతుందండి. ఇప్పుడు ఈ యొక్క కాలం ఉంది, ఈ కాలం తిరగాలంటే 2 రోజులు పడుతుంది. చెప్పండి, రోజులే పట్టదు. 2 గంటలు 2 గంటలు పడుతుంది. కానీ అక్కడ 3 రోజులు పట్టేది. ఏంటి? మొత్తం ఊరంతా తిరగాలంటే. అందుకే ఏం చేశాడంటే, ఒక రోజు వెళ్ళాడు. ఒక రోజు వెళ్ళి ఏమన్నాడంటే, దేవుడు మీ మీదకి 40 రోజుల్లో మిమ్మల్ని నాశనం చేసేస్తున్నాడు, కాబట్టి మీ ఇష్టం చేసుకోండి. దేవుడు ఏమన్నాడంటే, నన్ను చెప్పమన్నాడు, చెప్పడం నా బాధ్యత అన్నాడు. అది అయిన తర్వాతే ఇదందరికీ జనాలు కనపడ్డది. జనాలందరూ ఏం చేశారు తెలుసండి? పశ్చాత్తాపంతో
వేరే వ్యక్తి ఏదో వచ్చి ఏదో చెప్తే వింటాడా? చెప్పండి. ఏదో వ్యక్తి రాజు దగ్గరికి వచ్చి నీ మీదకి దేవుడు మీ పట్టణం మీదకి సర్వనాశనం చేయబోతున్నాడు 40 రోజుల్లో అని చెప్తే రాజు వింటాడా? వినరు. కానీ ఇక్కడ ఏం చేశారు? ఈ రాజు విన్నాడు. విని ఏమన్నాడంటే ఆ యొక్క మంత్రులతో చెప్పి మొత్తం ఊరంతా చాటించేశారు. చాటించేసి ఏమన్నారు? ఎవరు కూడా ఏమీ తినకూడదు. ఏం చేయాలి? ఏమీ తినకూడదు. తర్వాత ఏమీ తాకూడదు. ఇది అయిన తర్వాత ఆఖరికి పశువులు కూడా, చెప్పండి, పశువులు కూడా ఏం చేయకూడదు? మేత వేయకూడదు అని చెప్పారు. చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే బూడిద పోసుకుని పశ్చాత్తాపంతో ప్రార్థన చేశారు. ఈ యొక్క బూడిద అనేది మనం ఆలోచిస్తే ఆ బూడిద అనేది పశ్చాత్తాపానికి సాదృశ్యంగా ఉంది. ఈ యొక్క బూడిద అనే దాని గురించి మనం ఎప్పుడు మాట్లాడుకుంటామంటే భస్మ బుధవారము అనే బుధవారం ఉందని మనకి. అది ఎప్పుడంటే ఈస్టర్కి ముందు 40 రోజుల ముందు ఆ యొక్క రోజు మనం భస్మ బుధవారం గురించి మాట్లాడతాం. భస్మ బుధవారం అంటే బూడిద బుధవారం అర్థం. దీన్ని అసలే మనం బైబిల్ ప్రకారంగా అది పశ్చాత్తాపానికి గుర్తయితే దీని ఆచారబద్ధంగా కొంతమంది తీసుకొచ్చారు. అది 10వ శతాబ్దంలో కొంతమంది తీసుకొచ్చారు. ఏమనంటే బూడిదని నుదిటి మీద సిలువేసుకుని రాసుకోవాలి అనే ఆచారాన్ని తీసుకొచ్చారు. తర్వాత ఒక శతాబ్దం అయిన తర్వాత మళ్ళీ 11వ శతాబ్దం ఇంకో ఆచారం వచ్చింది. బూడిదను మొత్తం తల మీద చల్లుకోవాలి అనే ఆచారం వచ్చింది. ఇది ఆచారంగానే ఉండగానే బైబిల్ ఏమన్నాడు? అది పశ్చాత్తాపానికి గుర్తు. ఏంటంటే పశ్చాత్తాపానికి గుర్తుగా ఉన్నదే బూడిద. వీళ్ళందరూ బూడిద జరుపుకున్నారు. తర్వాత గోనె పట్టు కట్టుకున్నారు. ఉపవాసం చేశారు. అది ఉపవాసంలో ఏం చేశారు? ప్రార్థన చేశారు. ఏం ప్రార్థన? చెప్పండి. విజ్ఞాపనతో కూడిన ప్రార్థన. ఈ యొక్క విజ్ఞాపనతో కూడిన ప్రార్థన చేసిన తర్వాత దేవుడు వాళ్ళ మీద వచ్చే కీడుని ఏం చేశాడు? తొలగించేశాడు. ఈ యొక్క ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఉపవాసంతో మనం యథార్థంగా, చెప్పండి, ఈ యొక్క పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తే మన మీద వచ్చే కీడు కూడా దేవుడు ఏం చేస్తారంటే తీసివేస్తారని మనం ఈ యొక్క యోనా గ్రంథం నుంచి నేర్చుకోవచ్చు. తర్వాత ఇంకేంటండి? ఎస్తేరు కూడా ఉపవాసంగా ప్రార్థన చేసింది. ఎందుకని? తన ప్రజలను కాపాడుకోవడానికి. ఇంతకీ ఆమె ఉపవాసం ఫలించిందా? ఫలించి కాబట్టి తన యొక్క యోగ మతస్థులు ఉందండి వారి యొక్క జనాల్ని ఆమె ఏం చేసిందండి? కనబడినప్పుడు వానికి వస్త్రం నిశ్చయం. ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. చూడండి, ఏదంటే దేవునికి ఇష్టమైన ఉపవాసము? ఇది. ఉపవాసంలో మనం మొదట చేస్తాం. ఏం చేస్తామండి? విజ్ఞాపనతో కూడిన ప్రార్థన. నేను వెళ్ళేదాకా ఈ 3 మాటలు 10 సార్లు చెప్పిస్తానే ఉంటాను. మీరు ఎవరు ఇబ్బంది పడరు. మొదట ఏంటంటే విజ్ఞాపనతో కూడిన ప్రార్థన. 2 ధర్మ కార్యాలు చేయడం. ధర్మ కార్యాల గురించి మనమే మాట్లాడమండి. ధర్మ కార్యాలంటే బైబిల్ ప్రకారంగా కొన్ని దాన ధర్మాలు చేయడం, ధర్మంగా బ్రతకడం, దైవ జ్ఞానంలో ఉండడం అనే అర్థాలు కూడా ఉన్నాయి. ఈ గురించి మనం ఆలోచిస్తే యెషయా 58 ఏమంటారంటే ఉపవాసం ఉన్నప్పుడు సాధారణంగా మనిషి ఎలా ఉంటాడండి? ఖాళీ కొడుకుతూ ఉంటాడు. ఏమంటారంటే ఖాళీ కొడుకుతూ ఉంటాడు. ఖాళీ కొడుకుతున్న వ్యక్తి ఏం చెప్తారంటే అతని యొక్క ఆలోచన కొంతమంది ఇలా ఆలోచిస్తారు. ఏమనంటే ఈ రోజు ఉపవాసం ఉంటే ఈ రోజు కూరకి డబ్బులు అవ్వవు, కూరకి డబ్బులు అవ్వవు, అన్నానికి డబ్బులు అవ్వవు, కొన్ని తినేటికి చేసినప్పుడు గోరు దించుకోవద్దు. అంటే మీకు మీరే గొప్ప, మనుషులు ఎందుకు మనమే గొప్పగా చేసుకోవద్దు అని దేవుడు చెప్తుంటే మనం ఏం చేస్తున్నాం? ఫ్యాన్ మీద పేరు లేవు, ఫ్యాన్ ఉన్నట్టుకోండి ఇస్తే దాని మీద పేరు చేస్తాం. అంటే రాయించడానికి ఉద్దేశం కాదు, అది జ్ఞాపకార్థంగా అంటే దేవుడికి ఇచ్చాను ఉద్దేశంతో సరిపోదు. కానీ మనం ఏమనుకుంటున్నాం? నేనే చెప్పండి ఇచ్చాను అని ఆ ప్రేమాన్ని చూసుకుంటా ముగిసిపోతాం. ఇక్కడేమో వాక్యం అయిపోద్ది, ప్రార్థన అయిపోద్ది, ఇంటికి వెళ్ళిపోతాం. ఇంటికి వెళ్ళిన తర్వాత చచ్చిపోయిన కొంతమంది ఉంటారు. వాక్యం ఏం చేసేవాడంటే బాగా చెప్పారంటాం. ఏం చెప్పారంటే ఏమిటంటే పైన ప్రేమాన్ని పోతా ఉన్నాడు, అయిపోయింది. అంటే ధర్మ కార్యాలు చేసినప్పుడు చూడండి, ధర్మ కార్యాలు చేసినప్పుడు రహస్యంగానే చేయాలి. మీ ముందుకి ఒక వ్యక్తిని తీసుకోవాలి. ఆయన పేరే సెయింట్ నికోలస్. ఎవరండి? సెయింట్ నికోలస్. ఈ పేరు ఎప్పుడైనా ఆ పేరు ఎవరిదంటే క్రిస్మస్ లో ఒక వస్తాడు. ఆయన ఒక ముసలాయన, ఆయనే క్రిస్మస్ అంటాం. ఆయన పేరే సెయింట్ నికోలస్. ఈయన గురించి మనం ఈ వచనం బాగా ధ్యానించాలి. ఈ యొక్క 3వ వచనం
గొప్ప కార్యాలు చేశారు. ఏంటి అంటే ఆయన గురించి మనం తెలుసుకోవాలి. ఆయన సెయింట్ నికోలస్, ఈయన మనం క్రిస్మస్ తాత అంటాం. ఈయనకి మళ్ళీ తర్వాత సెయింట్ కార్లస్ అనే పేరు కూడా వచ్చింది. ఈయన క్రీస్తు శకం 300 అంటే 380 AD. గమనించండి, బిఫోర్ క్రైస్ట్ ఏమో BC, క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అంటే ఏడి, యానో డోమిని అనే పదం వస్తుంది. అంటే ఏడి 300. క్రీస్తు శకం 300 సంవత్సరంలో ఆయన ఇద్దరు పుట్టాడు. ఇద్దరంటే ఒక భార్యకి ఒక భర్తకి. ఆయన వాళ్ళ తండ్రి గారు ఒక బిషప్. ఆయన ఒక చర్చిలో పాస్టర్ గారి కింద, బిషప్ కింద పనిచేస్తూ ఉన్నాడు. ఆయన తల్లి ఏమో దేవుని మీద భయభక్తులు కలిగి ఉండేది. ఆయన చాలా డబ్బులు ఉంటాడు. ఎందుకంటే తల్లిదండ్రులు బాగా సంపాదించి వారికి పిల్లవాడిని ఉంచారు. ఉంచిన తర్వాత ఏం జరిగిందంటే కొన్ని రోజులకి ఈ యొక్క తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయిన తర్వాత ఆ యొక్క వ్యక్తి ఒక్కడే ఉన్నాడు. ఒక్కడే ఉన్న తర్వాత ఆయన గోడవ ధనం ఉంది. కానీ దేవుడు ఆయన ఒక ఆలోచన ఇవ్వలేదు. ఏంటి, ఈ పని చెడ్డ ఆలోచనకి వెళ్ళాలి అనే ఆలోచన ఆయనకి రాలేదు. కానీ ఏం చేశాడు, ఈ యొక్క ధనాన్ని మంచి చేయాలి అనే ఉద్దేశంతో ఏం చేశాడంటే మంచి పనులు చేయాలని ఆలోచించాడు. అందులో ఒక వ్యక్తి కనబడ్డాడు. ఆ వ్యక్తి ఏంటంటే ఫ్రెండ్షిప్ తో ఒక బిజినెస్ చేసేవాడు. దాన్ని మిత్రులతో వ్యాపారం చేయడం అంటారు. వచ్చి ఏమన్నారంటే, తండ్రి మేము కుష్ఠరోగంగా బాధపడుతున్నాం, నువ్వు మమ్మల్ని శుద్ధిపరిచి అన్నాడు. దేవుడు ఏమన్నారంటే వెంటనే, సరే మీరు వెళ్ళి మీ యాజకులను కనిపించండి, శుద్ధి అయిపోతారు అన్నారు. వాళ్ళు అలా నడుచుకుంటూ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత 10 మంది శుద్ధి అయిపోయారు. 10 మందిలో ఒకరిని మాత్రమే వెనకొచ్చి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటండి, ఆయన కృతజ్ఞత, ఆయన హెల్ప్ తీసుకున్నాడు. హెల్ప్ తీసుకున్నాక ఏం చేశాడు చెప్పండి, కృతజ్ఞత కలిగి థ్యాంక్ యూ చెప్పడానికి, ఆయన స్తుతించడానికి వెనక్కి వచ్చాడు. సేమ్ మనం ఏం చేయాలి, ఏదైనా పని చేసినప్పుడు మర్చిపోవాలి. చెప్పండి, ఎవరైనా మనకు పని చేసినప్పుడు గుర్తు పెట్టుకోవాలి. ఇదే కృతజ్ఞత కలిగి ఉండడం. అసలు కృతజ్ఞత దాని గురించి మనం ఎలా మాట్లాడుకున్నాం, ధర్మ కార్యాలు అనే దాని గురించి వెళ్ళాం. అసలు ధర్మ కార్యాలు ఎలా చేయాలి, రహస్యంగానే చేయాలి. రహస్యంగా చేసి ఇతరులకు కనబడేటట్టు కాకుండా చేయాలి. అలా చేసుకుంటే దేవుడి యొక్క నుండి మన ఫలము చెప్పండి పొందుకుంటామని మనం గ్రహించాలి. ఇప్పుడు మనం 2 మాట్లాడుకున్నాం కదా, ఈ 2 చేసిన వ్యక్తికి ఒకటి వస్తుంది. అదే ఏంటంటే దాన్ని మన తెలుగు పదంలో గర్వం అన్నారు. ఏమన్నారండి, గర్వం. ఫస్ట్ ఏం చేశాడు, ప్రార్థన చేశాడు. ప్రార్థన ఏం చేశాడు, పశ్చాత్తాపం. ఒకసారి చిన్న ఉదాహరణ చెప్తాను. మీరు నడిచి వెళ్తున్నప్పుడు ఒక ఏదో గుంట ఉంది. గుంటలో నీళ్లు ఉన్నాయి. నీళ్ళలో పాలు పడేశారు. అంటే మీకు ఏమనుకుంది, నీళ్ళు అనుకున్నాయి, దాంతో పాటు పక్కన బురద కూడా అంటుకుంది. ఏమనుకుందండి, బురద. ఈ బురదని క్లీన్ చేసుకోవాలంటే ఏం చేయాలి, ఈ బురద క్లీన్ చేసుకోవాలంటే మళ్ళీ అదే బురదలో పాలు కడుక్కోవాలా, లేదా మంచినీటి దగ్గరికి వెళ్ళి కడుక్కోవాలా చెప్పండి, మంచినీటి దగ్గరికి వెళ్ళి కడుక్కోవాలి. అలాగే మనం పాపంతో ఉన్నాము అని పశ్చాత్తాపంతో ప్రార్థన చేసుకున్నాం. అంటే మనం హృదయాన్ని కడిగేసుకున్నాం. ఎప్పుడు మొదటి పాయింట్లో. 2వ పాయింట్లో ఏం చేసాం, పశ్చాత్తాపంతో హృదయాన్ని కడిగేసుకున్నాం కాబట్టి మంచి హృదయంతో పనులు చేద్దాం వచ్చాం. ఈ పనులు చేసేదాకా మనకు ఒకటి వచ్చింది, దాన్నే గర్వం అన్నాం. ఈ గర్వం వల్ల మనిషి కొళ్ళు ఏమవుతాయంటే నెత్తికెక్కుదా అంటారు. ఏమండి, కొళ్ళు నెత్తికెక్కేసి అంటారు. అంటే గర్వం వల్ల మనిషి పతనం అయిపోతాడు కూడా. అందుకే 3వది విషయంగా మనం మాట్లాడితే మనల్ని మనం తగ్గించుకోవాలి అనే దాని గురించి మనం మాట్లాడుతాం. మొదటి చెప్పండి, మొదటిది ఏంటంటే పశ్చాత్తాపంతో ప్రార్థన చేయాలి. 2 ఉపవాసం ఉన్నప్పుడు ధర్మ కార్యాలు చేయాలి. 3వది మనల్ని మనము తగ్గించుకోవాలి. ఇక్కడ మనల్ని మనం తగ్గించుకోవాలనే దాని గురించి ఎందుకు వాడాము అని అంటే, ఈ 2 ఇతర 2 పనులు చెప్పుకున్నాం కదండి. ఆ 2 పాయింట్లు విన్నా మనందరికి ఏమనిపిస్తుందంటే, మనందరం ఉపవాసం ఉన్నాం, ప్రార్థన చేస్తాం, మంచి పనులు చేస్తాం కాబట్టి మనకి ఏమొచ్చేదండి, గర్వం వచ్చేది. ఆ గర్వం అణించుకోవాలి అన్న ఉద్దేశంతోనే ఈ యొక్క 3వ పాయింట్ చెప్పడం జరిగింది. జాగ్రత్తగా అండి, మనల్ని మనం తగ్గించు చెప్పండి పోవాలి. దీని గ్రీకు పదమైన తపైనో అనే పదాల నుండి తర్జుమా చేయబడింది. ఇక్కడ మీకు ఒక చిన్న క్లారిటీ ఇస్తాను, అర్థం మాయవేశాను. ఏంటంటే వచ్చిన కాడి నుంచి మాకు ఏం అర్థం కావట్లేదు, గ్రీకు పదం హిబ్రూ పదం అంటారు ఏంటంటే మీకు డౌట్ రావచ్చు. దాన్ని మీకు క్లారిఫై చేస్తున్నాను. అసలు బైబిల్ ముందుగా ఏ భాషలో రాయబడింది అంటే హిబ్రూ భాషలో రాయబడింది. అది పాత నిబంధన. కొత్త నిబంధన ఎలా రాయబడిందండి, గ్రీకు భాషలో రాయబడింది.
కొన్ని కొన్ని మధ్య భాషలో మధ్య వచనాల్లో అరామిక్ భాష కనపడతా ఉంటారు. అసలు ఈ 3 భాషల గురించి అంటే లాంగ్వేజెస్ గురించి చిన్న ఐడియా మీకు ఇస్తాం చూడండి. ముందుగా మనం 3 భాషలు నేర్చుకున్నాం కదండి. 1 హిబ్రూ భాష, 2 గ్రీకు భాష, 3 అరామిక్ భాష. ఈ 3 భాషల నుంచి చిన్న క్లారిటీ ఇస్తాం చూడండి. హిబ్రూ భాష, ఈ హిబ్రూ భాష అనేది యూదుల యొక్క మాతృభాష. ఏమండి? యూదుల యొక్క మాతృభాష. మరి మన మాతృభాష ఏంటండి? ఇంగ్లీష్ అండి. తెలుగు మన భాష ఏంటండి? తెలుగు. మన మాతృభాష తెలుగు ఎలాగో చెప్పండి. సేమ్ టు సేమ్ యూదులకి హిబ్రూ భాష మాతృభాషగా ఉండేది. ఇది ఎవరు ఎక్కువ పుష్టి మొదలు పెట్టారంటే మోషే యొక్క హిబ్రూ అక్షరాలను మొదలు పెట్టడం మనం చూస్తాం బైబిల్లో. ఎక్కడ? ఆదికాండం, నిర్గమకాండం, లేవియకాండం, ఈ 5 దాంట్లో కూడా ఎవరు ముందు ఈ యొక్క హిబ్రూ భాష మొదలు పెట్టారంటే మోషే అని మనం గట్టిగా చెప్పగలం. ఈ యొక్క మరి మీకు ఒక డౌట్ రావాలి, ఏంటి మరి హిబ్రూ పదం బాగానే చెప్పారు. హిబ్రూ పదం హిబ్రూ లాంగ్వేజ్ అనేది యూదులకి మాతృభాష ఉందని కరెక్ట్గానే చెప్పారు. అసలు మరి అది ఎలా రాస్తారు అనే ఆలోచన మనకి రావాలి. అది ఎలా రాస్తారంటే మనం లింకప్ చేసుకుని చెప్తాం. మనం ఏదైనా రాసినప్పుడు ఎలా రాస్తాం చెప్పండి. చేతితో రాస్తాం చెప్పదు. ఎలా రాస్తాం? లెఫ్ట్ నుంచి రైట్కి రాస్తాం. అంటే ఎడమ చేతి నుండి కుడి చేతి వైపు రాస్తాం. దీనికి రివర్స్ రాసేయాలనే హిబ్రూ భాష అన్నారు. అంటే కుడి చేతి వైపు నుండి ఎడమ చేతి వైపు రాసేదాన్నే హిబ్రూ భాష అన్నారు. అదే హిబ్రూ భాష. అంటే మనం ఈ లెఫ్ట్ నుంచి రైట్కి రాస్తే వాళ్ళు ఏం చేస్తారు? రైట్ నుంచి లెఫ్ట్కి రాస్తారు. దీని గురించి చిన్న ఉదాహరణ ముందు చెప్తాను కదండి. తర్వాత ఈ యొక్క అక్షరాన్ని ఎలా అంటే వరుస క్రమంలో రాస్తారు. మనమేమో ఇలా రాస్తాం, వాళ్ళు ఇలా వరుసగా రాస్తారు. కింద చిన్న చిన్న కొమ్ములు లేదా చిన్న చిన్న చుక్కలు అనేవి పెడతా ఉంటారు. దీన్ని మనం ఏమన్నా హిబ్రూ భాష. తర్వాత గ్రీకు భాష గురించి మాట్లాడాలి. గ్రీకు భాష ఎలా ఉంది? కొత్త నిబంధన మొత్తం చెప్పండి గ్రీకు భాష రాయబడి. ఈ గ్రీకు భాష మనం చదువులో కూడా వస్తుంది. ఏంటి? మనం చదివినప్పుడు ఇక్కడ చదువుకునే అందులో ఆల్ఫాని, బీటా, గామా, డెల్టా, ఎప్సిలాన్ ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ గ్రీకు పదాలే. కాబట్టి గమనించండి, ఇవన్నీ ఎన్ని ఉంటాయంటే 22 అక్షరాలు ఉంటాయి. ఏంటంటే 22 అక్షరాలు. దాన్ని ఆల్ఫా నుంచి ఒమేగా వరకు అంటారు. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక పదం ఉంది. ప్రకటన గ్రంథం 21వ వచనం ఆల్ఫాయు ఒమేగాయు నేనే. అంటే ఆది అయిన వాడు, కడపటి వాడు. చెప్పండి, ఆది అంతము అయిన వాడు నేనే. ఆల్ఫా అనేదేమో ఫస్ట్ పదం, ఒమేగా అనేదేమో చివరి పదం. దేంట్లో? మన ఆల్ఫాబెట్స్, గ్రీక్ ఆల్ఫాబెట్స్. దాన్ని ఉద్దేశించే ఈ యొక్క గ్రీక్ ఆ యొక్క అక్షరాలనేది మన చదువులో కూడా ఉపయోగపడతాయి. ఇక 3వది అరామిక్ భాష. దీని గురించి చెప్పాలంటే 2 ఉదాహరణలు మేము ముందుంచాలి. ఏంటంటే గుడ్ ఫ్రైడే జరుగుతుంది. మనకి జరుగుతుందండి. గుడ్ ఫ్రైడే రోజు 4వ మాట చెప్తారు. ఏంటంటే ఏలి నామ చెప్పండి సబక్త అని యేసుక్రీస్తు పలికాను. ఈ ఏలి నామ సబక్త అనే పదం ఏంటండి? అరబిక్ భాషే. ఆయన లాంగ్వేజ్ నుంచే వచ్చింది. ఈ సేమ్ హిబ్రూ పదాలు ఈ యొక్క అరామిక్ పదాలు ఒకేలా ఉంటాయి. కానీ గ్రీక్ పదాలు మనం చదువుకున్నాం చూసారా, అలా ఉంటుంది. ఇదంతా ఎందుకు చెప్పానంటే ఒక క్లారిఫికేషన్ రావాలి. మనం చదువుకుంటాం కాబట్టి కొంతమంది అడిగితే ఏమని అసలు బైబిల్ ఏ భాషలో రాయబడింది అనేటప్పుడు మనం అక్కడ చెప్పాలి. ఏమని ఇలా రాయబడిందని. మొన్న రీసెంట్ గా నేను ఊరు వెళ్ళాను. ఊరు వెళ్తే కాలేజీలో ఒక ఆయన పాస్టర్ గారు, ఆయన కూడా ఆయన వేరే స్టేట్ లో వాకింగ్ చెప్తారు. ఆయన ఆపాలు, ఆయన వారికిలో ఎక్కితే ఆయన ఎవరో పేరు రాస్తుంది. ఆ పేరు ఏం చేయలేనా అని రాస్తుంది. అంటే ఏంజల్ అంటే కదా హిబ్రూలో రాస్తుంది. నేను అడిగాను, అన్నయ్య ఇది హిబ్రూ పదమే కదా అన్నారు. అతను ఆయన చూసి నీకు అది తెలుస్తుందో అన్నాడు. నేను నేర్చుకుంటానని అని చెప్పాను. అంటే ఇక్కడ మనం అర్థం కావాల్సిన విషయం ఏంటంటే అలాంటి వాళ్ళు ఎదురైనప్పుడు మనం చెప్పాలి. ఏమని? అది హిబ్రూ భాష మనం కనిపెట్టాలంటే ఏం చేయాలి? మనం ముందుగా తెలుసుకోవాలి. ఇప్పుడు అదే గమనించండి. కొంతమంది ఇప్పుడు మన దగ్గర వస్తున్నారు. ఏం వస్తున్నారు? మనం ప్రశ్నించడానికి వస్తున్నారు. అలాంటి ప్రశ్నించడానికి మనం ఏం చేయాలి తెలుసా? ఆగండి, మీరు క్వశ్చన్ అడిగారు కదా, నేను వెళ్ళి అడిగి వస్తాను అని చెప్పకూడదు. పక్కకి తీసుకొచ్చేలాగా ఏమి క్వశ్చన్ అడిగాడు దానికి రెట్టింపు డబల్ ఆన్సర్ ఇచ్చామనుకోండి, అతను మళ్ళీ మనం క్వశ్చన్ చేస్తారా చెప్పడం చేస్తారా?
చేయడు. అందుకోసమే నేను గ్రీకు పదాలు, హెబ్రీ పదాలు, తర్జుమా పదాలు కూడా మీకు ఇక్కడ చెప్పడం జరిగింది. ఇప్పుడు చెప్పండి, రెండు గురించి మనం మాట్లాడాలి. ఫస్ట్ ఏంటంటే పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన, రెండు చెప్పండి గట్టిగా, నాకు వినపడుతుంది, ధర్మ కార్యాలు చేయడం, మూడు తగ్గించుకోవడం. తగ్గించుకోవడం అనే విషయానికి వచ్చేసరికి మనం ఒక వచ్చిన బాగా తెలుసు. ఏంటంటే లూకాసు మాత్రం 18:14 ఉంటారు. ఏంటంటే తనను తాను తగ్గించుకున్నవాడు మెచ్చుకోవాలను, తనను తాను తగ్గించుకున్నవాడు మెచ్చుకోవాలను, తనను తాను హెచ్చించుకున్నవాడు. ఈ వచనం గురించి మనం ఆలోచిస్తే ఇది చాలా మందికి ఎటకారంగా ఉండే పదం కూడా చెప్తారు. ఎందుకంటే ఎవరైనా ఇక్కడ భార్య భర్త గొడవ ఆడుకున్నారు అనుకోండి, ఇప్పుడు ఆడుకోవట్లేదు, ఆడుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడను, తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడుతున్నాడు హెచ్చించుకోవాడు. ఎలా ఉండదు చెప్పండి. వాళ్ళిద్దరూ కొట్టుకోవాలి, ఫస్ట్ వాళ్ళిద్దరు కలిపి చెప్పడం కూడా. అంటే ఈ విషయం నేను ఏం చెప్పానంటే మనకి సందర్భం తెలవాలి. అంటే తనను తాను తగ్గించుకోవాలి, ఎందుకు తగ్గించుకోవాలి అనే దాని గురించి మాట్లాడాలంటే దాని గురించి మనకు సందర్భం తెలవాలి. ఏంటి ఆ సందర్భం అంటే, ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళ ప్రార్థన ఎలా ఉందంటే చెప్పండి, ఇద్దరు ఎవరు చదవండి. లూకాసు వార్త 18:9 పరిసయ్యుడు సుంకరి తామే నీతిమంతులమని తమ్ముడు నమ్ముకుని ఇతరులను తృణీకరించి వారితో ఆయన ఈ ఉపమానం చెప్పాను. ప్రార్థన చేయడానికి ఇతర మనుషులు దేవాలయానికి వెళ్ళి వారిలో పరిసయ్యుడు ఆశ్చర్యం. ఈ పేరాగ్రాఫ్ చెప్పి మీరు ఉపవాసం ఉండాలని అనుకుంటున్నాము అంటే మనం ఉపవాసం తగ్గట్టుగా ఉండాలి కాబట్టి తొందరగానే ముగించేస్తారు. ఎందుకని వాళ్ళు ఇంటికి ఫోన్ చేయాలి. అవునండి, కాదు, తొందరగానే కాదు, చివరి పక్కన మనం ఉపవాసం ఉన్నాం కాబట్టి దాన్ని ధ్యాసగా దేవుడు మనతో ఏదో చెప్పబోతున్నాడు, అసలు దేవుడు ఉపవాసం ఎప్పుడు అంగీకరిస్తాడు అనే క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకుని వెళ్ళాలి. ఇప్పుడు మనం ఏమన్నాం, ఈ ఉపమానం అనే పదం గురించి మనం మాట్లాడాలి. ఉపమానము అనే దాని గురించి మనం ఆలోచిస్తే అందరూ చూడండి. ఉపమానం అనే దాని గురించి ఆలోచిస్తే ఇది చిన్న చిన్న ఉదాహరణలు వంటలో చెప్పేదాన్ని ఉపమానం అన్నారు. ఈ ఉపమానం యేసుక్రీస్తే చెప్తున్నాడు. ఏమని, కొంతమంది ఉన్నారు, వాళ్ళే నీతిమంతులు అనుకుంటారు, వాళ్ళ తప్ప ఇంకెవరు గొప్పలు కాదు అనుకుంటారు. వాళ్ళు గొప్పగా గర్వం వచ్చేసరికి దేవుడు కూడా ఎవరో తెలియదు అనే స్థితికి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు అనే వాళ్ళ గురించి ఆలోచన కలిగి ఆయన ఉపమానం చెప్పారు. ఉపమానము అనే పదానికి మనకి డెఫినేషన్ కావాలి. ఏంటి అంటే కొన్ని ఉదాహరణలు లేదా వస్తువులను లేదా మనుషులను, రెండు రకాలైన మనుషులను అర్థమయ్యే రీతిలో చిన్న చిన్న కథల రూపంలో చెప్పేదాన్ని ఏమంటారు, ఉపమానము అంటారు. మనం కనుక గమనిస్తే ఎక్కువ ఈ ఉపమానాలు సువార్తలో బాగా కనిపిస్తుంది. సువార్తలు అంటే లూకాసు సువార్త, మత్తయి సువార్త, మార్కు, ఈ సువార్తలు కనిపిస్తారు. ఈ సువార్తలో 40కి పైగా ఉపవాసాలు మనకు కనబడతాం. ఉపమానాలు క్షమించండి, ఉపమానాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ యొక్క ఉపమానం మనం చదివితే ఇద్దరు వ్యక్తులు కనబడ్డారు. ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు చెప్పండి పరిసయ్యుడు సుంకరి. వాళ్ళిద్దరు ప్రార్థన చేయడానికి చర్చికి వచ్చారు. వాళ్ళిద్దరి గురించి 2 మాటలు చెప్పి ముందుకు తీసుకెళ్తారు. ఒకరు ఎవరు, పరిసయ్యుడు, 2 సుంకరి. వీరిద్దరికి వాళ్ళ పేర్లు కాదు, అవి ఏంటి అంటే వృద్ధి అని చెప్పొచ్చు. ఎందుకు చెప్పారో చిన్న ఉదాహరణ చెప్తారు. నేనే ఉన్నాను, నేను ఒక విద్యార్థిని అంటే వేరు, నా పేరు రాజాబాబు అంటే వేరు. రాజాబాబు అనేది నా పేరు. తర్వాత విద్యార్థిని అంటే నేను చేసే పని అంటే వృత్తి అనుకోండి. అంటే మనకు పరిచయం కనబడ్డాడు సుంకరి. ఈ 2 వాళ్ళ పేర్లు కాదు, మరి వృత్తులు. పరిచయం గురించి ముందు మాట్లాడతాం. పరిచయం అనే పదం పరాష్ అనే హీబ్రూ పదాల నుండి వచ్చింది. పరాష్ అంటే ఒక ప్రత్యేకింపబడిన గుంపు. అంటే తామే నీతిమంతులు అనే చదువుకున్నాం, వాళ్ళే గొప్ప అనుకుంటారు. వీళ్ళ పని ఏంటి, ఈ యొక్క పరిచయం పని ఏంటంటే ధర్మశాస్త్రం మాకు అధ్యయనం చేసి బోధించాలి. ఎవరికి బోధించాలి చెప్పండి, ప్రజలకు బోధించాలి. ఆ ప్రజలకు బోధించాలనే వ్యక్తులు ఏం చేశారంటే వాళ్ళే నీతిమంతులు అనుకునేవాళ్ళు. కానీ వాళ్ళు ఏం చేసేవాళ్ళు, వాళ్ళ బోధ వేరు, వాళ్ళు చేసే పనులు కూడా వేరుగా ఉండేవి. వాళ్ళని పరిచయం అంటాం. తర్వాత సుంకరి, రెండోది సుంకరి. ఈ సుంకరి
ఒక పుస్తకం రాశారు. ఎవరు? మత్తయి గారు. ఆయన కూడా సుంకరే 2 జక్కయ్య ఇంటికి వస్తారు. లోకస్వార్థ 19 తర్వాత ఈ సుంకర మనం బాగా జ్ఞాపకం చేసుకోవచ్చు. వీళ్ళిద్దరూ ఏం చేశారంటే వాళ్ళు తమ చేసిన తప్పుల్ని క్షమాపణ కోరుకున్నారు. అసలు వాళ్ళు చేసిన తప్పు ఏంటి అని దాని గురించి మనం ఆలోచించాలి. ఈ సుంకర్ అనే వ్యక్తి యొక్క ఉద్యోగం ఎలా ఉంటుందో తెలిసింది. సుంకర్ అంటే పన్ను అంటే ఏంటంటే మన నోట్లో పన్ను కాదు, ట్యాక్స్. పన్ను వసూలు చేయడం వాళ్ళ పని ఎలా ఉంటుందో జాగ్రత్తగా వెళ్ళాలి. రామ ప్రభుత్వం అంటే ఒక గవర్నమెంట్ ఉంది. ఆ గవర్నమెంట్ పేరే రామ గవర్నమెంట్. ఆ యొక్క ప్రభుత్వంలో వీరికి ఉద్యోగాలు ఇచ్చేవారు. ఎవరికి? ఈ సుంకర్లు అనే వాళ్ళకి మరి జీతాలు ఇవ్వాలి. గమనించండి, ఉద్యోగం చేస్తే ఖచ్చితంగా అతనికి ఏమి ఇవ్వాలి? జీతం ఇవ్వాలి. ఇతను జీతం వాళ్ళు ఇచ్చేవారు కదా. ఏం చేసేవారంటే నువ్వు పన్ను వసూలు చేసుకుంటావు కదా, ఆ ట్యాక్స్ వసూలు చేసేటప్పుడే ఎంతైతే పన్ను చెల్లించాలో దానికంటే రెట్టింపు తీసేసుకుని గవర్నమెంట్కి ఇవ్వాల్సిన గవర్నమెంట్ ఇచ్చే కొంత నీకు సాలరీ కన్నా నువ్వు కొంత తీసేసుకు అనేవారు. అందుకోసం ఆ యొక్క సుంకర్ని వాళ్ళు దేశ ద్రోహులు అనేవారు. ఎవరు? ఆ యొక్క బైబిల్ టైమ్స్ లో ఉన్న కొంత జనాలు ఏమనేవారని సుంకర్ని దేశ ద్రోహులు కింద భావించేవారు. కానీ ఏ గురించి మనం మాట్లాడతాం కాబట్టి ఇద్దరు వృత్తుల గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రార్థనలో వద్దాం. ప్రార్థనలో అంటే వాళ్ళు చేసే ప్రార్థన చూద్దాం. 10% ప్రార్థన చేసే ముందు చూడండి. దేవా, నేను చూడను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా, ఇతరుల మనుషుల వల్లను, సుంకరి వల్లైనను ఉన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు ఆచరణ. ఇక్కడ చాలా లోతైన పదాలు ఉన్నాయి, గమనించారు. ఇతను ఏమైనా ప్రార్థన చేస్తాడంటే మనం ఎలా ప్రార్థన చేస్తాం? అతను అలాగే మొదలుపెట్టాడు. దేవా అని మొదలుపెట్టి ఏమంటే చోరులను, తర్వాత అన్యాయస్తులను, వ్యభిచారులను, ఇతర మనుషుల వల్ల ఈ పదం గురించి జాగ్రత్తగా గమనించారు. ఈ 3 పదాల్లో సిమిలర్ గా ఎవరికి తగులుతాయంటే సుంకరికి తగులుతాయి. ఎందుకంటే చోరులు అంటే ఎవరంటే దొంగలు న్యాయంగా పనిచేస్తారా, అన్యాయంగా పనిచేస్తారా? ఒకసారి న్యాయంగా అంటే దొంగలు ఏమంటారు? నేను నీ చెయ్యి పోతే పట్టుకెళ్తాను, న్యాయంగా పట్టుకెళ్తాను, న్యాయంగా చేస్తారు. అన్యాయంగా వచ్చిన డబ్బు ఎప్పుడైనా గమనించండి, అన్యాయంగా వచ్చిన డబ్బు అయినా సరే, ఎక్కువ డబ్బు ఉన్నా సరే మనిషి దేనికి వాడతారో తెలుసా? పాపానికి వచ్చి పెడతాను, గుర్తుపెట్టారు. ఎందుకంటే మంచి పనికి ఎవడు దేనికి ఇస్తాడు? పాపానికి ఇవ్వడానికి వచ్చి చేస్తాడు. అలాంటి వ్యక్తిగా ఉన్న వ్యక్తి పక్కడున్నాడు, అతనే సుంకరి అని పరిచయం చెప్తాడు. ఏమని? చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా, ఇతర మనుషుల వల్లైనను. ఇంపార్టెంట్ పాయింట్, అండర్లైన్ పాయింట్ ఇదండి. ఈ సుంకరి వల్లైనను పాయింట్ అవుట్ చేశాడు. ఇప్పుడు నేను చెయ్యేసి ఒకళ్ళ వైపు పేరు చూపించేసి ఈ సుంకరి వల్ల నేను లేదు, ఈ వ్యక్తి వల్ల నేను లేదు అంటే ఎలా ఉంటుంది చెప్పండి? బలంగా ఉంటుంది. కానీ అక్కడ ఏం చేశాడు? ఖచ్చితంగా పాయింట్ అవుట్ చేసేవాడు. ఎందుకని? ఈ 3 లక్షణాలు ఎవరైతే సుంకర్లు ఉన్నారో వాళ్ళందరికీ వర్తిస్తాయి. అవునా కదండి? ఎందుకంటే వాళ్ళు చేసే ఉద్యోగానికి బట్టి, వాళ్ళ యొక్క జీతాన్ని బట్టి, వాళ్ళకి రావాల్సిన రాబడిని బట్టి. తర్వాత ఏమన్నాడు? ఈ సుంకరి వాళ్ళని ఉన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. గమనించండి. ఇప్పుడు మనుషులు ఎలా ఉన్నారు తెలుసా? ఎదిగితే తొక్కేయాలి అని ఆలోచనగా ఉంటారు. గమనించండి, ఎదిగితే తొక్కేయాలి అంటే నాకన్నా గొప్పగా అయిపోతాడేమో అన్న ఉద్దేశంతో కొంతమంది ఉంటారు. కొంతమంది ఏమో పర్లేదని మనం దేవుడు పెట్టలేం కదా, అందరితో కలిసికట్టుగా వెళ్ళిపోవాలనే వాళ్ళు కొంతమంది. గమనిస్తున్న మాటలో కొంతమంది. ఆ కొంతమంది అక్కడ ఎదురేమన్నాడు? అలా లేను కాబట్టి కృతజ్ఞత తెలుపుతున్నాడు. అసలు కృతజ్ఞత ఎప్పుడు జరగాలి? ఎవరైనా హెల్ప్ చేసినప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలి. కానీ ఇదేమన్నాడు? దేవుడా, నేను ఈ సుఖంలో లేను, అది ఎవరి వల్ల నీ వల్లే నేను లేను కాబట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను అన్నాడు. కానీ మనం ఎలా ప్రార్థన చేయాలి తెలుసా? అలా లేను, అదే నీకు వందనాలు. ఓకే, ఆయన కూడా అలా లేకుండా మంచిగా ఉండేటట్టు చెయ్యి అని మనం ఏమి ప్రార్థన చేసి దేవుడికి కృతజ్ఞతలు చెల్లించాలి. కానీ ఏమన్నాడు? ఈ సుంకరు వలె లేదందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా అన్నాడు. కాబట్టి గమనించండి, ప్రతి వ్యక్తి కూడా ఇప్పుడు సమాధానం జరుగుతుంది. ఏంటి?
ఒక వ్యక్తి ఎదిగితే చూడలేకపోతాడు, ఏడుస్తున్నాడు. గమనించిన చిన్న ఉదాహరణ చెప్తాను. ఆటోల మీద కట్ట మీద చూసే ఉంటారు. ఆటో ఒక సూక్తి రాసుంటారు. ఏంటంటే నీ ఎదివే చెప్పండి నా ఎదుగుతారు. అది జాగ్రత్తగా గమనించండి. అసలు వాళ్ళు ఏడిస్తే మన ఎదిగితే ఎలా ఉంటుందో చెప్పండి. ఒక వ్యక్తి ఏడిస్తే మన ఎదిగితే ఎలా ఉంటుందో చెప్పండి. అంటే అది ఎలా రాశారంటే, ఒక చెట్టు ఉంది. చెట్టు ఎలాగంటే ఏం కావాలి చెప్పండి? నీళ్ళు కావాలి. అంటే మనిషి ఎలాగా కూడా నీళ్ళు కావాలి అనే ఉద్దేశంలోనే ఆయన సూక్తి రాశారు. కానీ మనిషి ఎదుగుతారంట. ఏమంటారంట? ఎడితే ఎదిగారో వాళ్ళు ఎదిగితే చూడాలి, కానీ వాళ్ళు తొక్కేకూడదు. అలాని మనల్ని ఒకళ్ళని తృణీకరించి మాట్లాడకూడదు, వాళ్ళని ఏడిపించే విధంగా మాట్లాడకూడదు. వాళ్ళ మీద మనకి ఎప్పుడు ఎటువంటి ద్వేషం చెప్పండి ఉండకూడదు. అలా ఏం ఉండాలి చెప్పండి? మనం ఎలా ఉండాలి? నీళ్ళు ఎలా అయితే మొక్కకి వేస్తే ఎదుగుతుందో మనం కూడా దేవుళ్ళు ఎదగాలి. అసలే ఆ సూక్తికి దానికి సంబంధం ఉందా కూడా చెప్పండి. నీ ఎడిపోయిన ఎదుగుతారు అన్నారు. అసలు ఎడితే మనం ఎదుగుతాం కదా అంటే దాన్ని అక్కడి నుండి తీసుకున్నారు. ఎక్కడి నుండి? మొక్కకి నీళ్లు ఎలా అయితే వేస్తే మొక్క ఎదుగుతారో అదే మనిషి కూడా తన శ్రమల వద్దు ఎదగాలి అన్న దాని గురించి దాన్ని కనిపిస్తూ ఉండాలి. ఇప్పుడు గమనించండి, ఇతను కృతజ్ఞతలు చెల్లించాడు. తర్వాత ఇంకా ప్రార్థన చేశాడు. ఏం ప్రార్థన చేశాడు? వారంలో 2 మార్లు ఉపవాసం చేస్తున్నాడు. నా సంపాదనలో 10వ వంతు చెల్లిస్తున్నాడు. తనలో తాను ప్రార్థించున్నాడు. ముగించడానికి ప్రయత్నం చేస్తాను. గమనించండి, ఇతను ఇంకా ప్రార్థన ప్రమాణం చేస్తున్నాడు. ప్రార్థనగా చేస్తాడు. ఏమని చేస్తాడంటే ఇతను ఇప్పుడు చెప్తున్నాడు. ముందెందుకు ప్రార్థన చేశాడు? అతను వాళ్ళు లేరు, అతను వాళ్ళు కాకుండా నేను మంచిగానే ఉన్నాను, మంచి స్థితిలో ఉన్నానని ప్రార్థన చేశాడు. తర్వాత ఏమన్నాడంటే నేను చేసే గొప్ప కార్యాల గురించి చెప్పుకుంటాను అని చెప్పుకుంటాడు. ఏమని? వారానికి 2 రోజులు ఉపవాసం ఉన్నాడంట. తర్వాత తన సంపాదనలో 10వ వంతు చెల్లిస్తున్నాడు. గమనించాలి. ఉపవాసం అంటే మనం ఏం చెప్పుకున్నామంటే దేవునికి దగ్గరగా ఉండడం. చాలా గట్టిగా గమనించండి, దేవునికి దగ్గరగా ఉండడం చాలా కష్టం. అది యోగుల గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనంలో, 2వ అధ్యాయం 15వ వచనంలో, అలాగే యోగుల గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం ఏమన్నా తెలుసా? ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుడి. ఎందుకు ప్రతిష్ఠించాలి? వేరే పని మీద ధ్యాస కలగకుండా ఉండడానికి. అందుకే ఉపవాస గురుకులు మార్నింగ్ చెప్పండి, ఈవినింగ్ జరిగితే. ఎందుకని? పనులను పక్క పెట్టేసుకుని దేవునిగా దగ్గరగా ఉండాలి అన్న ఉద్దేశంతో జరిగినాయి కాబట్టి ఈ యొక్క ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకోవాలి. కానీ అతను ఏమన్నా చూడ ఒకసారి, నేను 2 రోజులు ఉపవాసం ఉంటాను, తర్వాత 10వ వంతు చెల్లిస్తాను. మనం కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే మనం కూడా దేవుడిని అలాగే ఏమని, దేవుడా నేను వారానికి 1 రోజు ఉపవాసం ఉన్నాను, కానీ నా జీవితంలో చెప్పండి ఏమీ కార్యాలు జరగట్లేదు, అసలు నువ్వు అంగీకరిస్తున్నావా అని మనం అడుగుతున్నాం. అలా అడగడానికి క్వశ్చన్ ఆన్సర్ కింద మనం చివరిలో చెప్పుకుందాం. అలా అడుగుతున్నాం. 2 మార్లు ఉపవాసం ఇతనే అడుగుతాడు. సేమ్ ఎవరు అడుగుతారండి? మనం కూడా అదే విధంగా అడుగుతున్నాం. మనం ఇంకేమన్నాం? దేవుడా నేను శుక్రవారం ఉన్నాను, తర్వాత లెడ్లో ఉన్నాను, తర్వాత ఈ ఉపవాస కొడుకులో ఉన్నాను అంటే, కానీ ఎందుకు నా యొక్క ఉపవాసం అంగీకరించట్లేదు అని మనం కూడా అడుగుతున్నాం. అడగడానికే ఆయన ఏమన్నాడు? నా గట్టి ఉపవాసం అక్కర్లేదు అన్నాడు. అందుకే గమనించండి, ఇతను ఏమన్నాడు? 2 రోజులు ఉపవాసం ఉన్నాక 10వ వంతు బాగా వస్తున్నాడు. ఇతని జీవితంలో లేదా గమనించండి, ఒక 100 రూపాయలు వచ్చినాయి కాబట్టి 10 రూపాయలు దేవుడు ఇవ్వడు, 1000 రూపాయలు వస్తే 100 రూపాయలు దేవుడు ఇవ్వడు. అంటే 10వ వంతు అంటే ఒక భాగాన్ని దాన్ని దశమ భాగం అంటారు. ఏమన్నారండి? దశమ భాగం కింద దేవుడికి ఇచ్చేస్తూ ఉన్నారు. ఇంటి దిగానే మన సమాజంలో కూడా కొంత జనం ఉన్నారు. వాళ్ళు ఎలా చెప్పినా బాధపడద్దు. ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటారు? ఇచ్చిన ఏమిస్తారు? ఇచ్చిన కాணிకలు ఏం చేస్తారంటే పేరు రాయించుకుంటారు, తర్వాత బహిరంగ చెప్పించుకొని అనుకుంటారు. కానీ నేను ఒక విషయం చెప్పినా గమనించండి, మనం ఏదైనా కాணிక కానీ దశమ భాగం కానీ దేవుడికి ఇస్తే ఏ ఉద్దేశంతో ఎవరు చెప్పినా దేవుడి పని ముందుకు వెళ్ళాలి అన్న ఉద్దేశంతో ఇప్పుడు చాలు. మన పేరు రావాలన్న ఉద్దేశంతో ఎవరు? దేవుడి పని ముందుకు వెళ్ళాలి అన్న ఉద్దేశంతో ఎవరు చాలు. కానీ ఏమన్నాడు? నేను నీకు డబ్బులు ఇచ్చేస్తాను, తర్వాత ఉపవాసం ఉన్నాను, అందుకోసం నీకు కృతజ్ఞతలు అని తనలో తను ఏం చేసుకున్నాడు? పొగుడుకుంటూ ప్రార్థన చేసుకున్నాడు. ఆయన తర్వాత యేసుక్రీస్తు దేవుడికి ప్రార్థన చేశాడు. ఈయన ప్రార్థన ఇంకొక ప్రార్థన చేశాడు. ఆయన ఎవరు? సుంకరి. చూడండి,
సుంకరి. అయితే సుంకరి దూరంగా నిలుచుని ఆకాశం వైపున కొండెదురుగాను ధైర్యం చాక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను. గమనించండి, ఇది పశ్చాత్తాప ప్రార్థన అంటే. ఏంటంటే తనను తాను తగ్గించుకుని ఏం చేశాడు? పశ్చాత్తాపంతో ప్రార్థన చేశాడు. ఏమని? అతను ఏమన్నాడు? నేను పాపిని దేవా, ఆఖరికి మీరు ఆకాశం ఆయన చెప్పండి సింహాసనము, భూమి ఆయన పాదపీఠము, నీ సింహాసనాన్ని చూడాలని కూడా నాకు ధైర్యం చెప్పండి చాలా లేదని ఈ యొక్క సుంకరి ప్రార్థన చేస్తారు. ఇప్పుడు గమనించండి, అసలు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే సుంకరి ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్. అతను ప్రార్థన చేసిన తర్వాత తెలుసా ఒక గర్వంగా చేస్తాడు. ఇంకో గమనించండి, ఇప్పుడే మనం ఉన్నాం ఒక గౌరవనీయులైన లేదా గవర్నమెంట్ ఉద్యోగి వచ్చి ప్రార్థన చేశాడు అనుకోండి, మనం ధ్యాసగా ప్రార్థనలు ఏకీపిస్తాం. లేదా అదే గవర్నమెంట్ ఉద్యోగి వాకింగ్ చెప్పాడు అనుకోండి, జాగ్రత్తగా ఉంటాం. ఎందుకని ఆయన ఒక హోదాలో ఉన్నాడు కాబట్టి. అదే హోదాలో ఉన్న ఈ రోజుల్లో అదే హోదా కూడా కనిపిస్తుంది. కానీ ఆ రోజుల్లో అదే హోదా ఉన్న వ్యక్తి ఈ సుంకరి ఏం చేశాడు? ఆ యొక్క బొమ్మ బయట వెలుగులో ఉండి ఆకాశం వైపు చూడడానికి కూడా ఒళ్ళు చాటలేదు, భయం వస్తుంది అని రొమ్ము కొట్టుకుంటూ ఇలా గుండెలు కాలుకుంటూ ఏం చేశారంటే నన్ను గమనించని పశ్చాత్తాపంతో ప్రార్థన చేశాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే రెండు ప్రార్థనలు గమనించాం. ఈ రెండు ప్రార్థనల గురించి ఎందుకు చెప్పానంటే సందర్భం గురించి చెప్పాను. ఏ సందర్భం? తనను తాను తగ్గించుకున్నవాడు అనే సందర్భం గురించి చెప్పాను. ఇక్కడ మనం గమనిస్తే పరిచయ ప్రార్థన దేవుడు అంగీకరించలేదు. ఎవరు ప్రార్థన అంగీకరించాడు? సుంకరి ప్రార్థన అంగీకరించాడు. ఎందుకని? తనను తాను తగ్గించుకున్న సుంకరి ఏం చేశాడు? పశ్చాత్తాప ప్రార్థన చేశాడు. తర్వాత పరిచయం ఏం చేశాడంటే నేనే గొప్పండి, నేను చాలా మంచి పనులు చేశాను చెప్పండి, ఉపవాసం ఉన్నాను, ఎన్నెన్నో ఘనకార్యాలు మంచి కార్యాలు చేశానని తను అనుకున్నాడు. కానీ ఈనాటి సమాజంలో ఇలాంటి వాళ్ళు మన సమాజంలో కూడా ఉన్నారు. గమనించాల్సిన విషయం, కనబడకుండా ఉన్నారు. వాళ్ళే దేవుడు లక్ష్యం చేస్తాడు. ఎలాగా? దేవుడు హృదయాంతరమున ఎరిగిన దేవుడు కాబట్టి మన మనసులో ఉన్న ఆయన తెలుసు. కాబట్టి వాళ్ళ ఉపవాసాన్ని దేవుడు అంగీకరించడు. అక్కడ చివరి రోజులు చూడండి, 14 రోజులు అతని కంటే నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళని మీతో చెప్పుచున్నాడు. తనను తాను తగ్గించుకున్నవాడు, తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడినడు, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడినడు చెప్పాను. ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే కొంతమంది ఇలా అనుకుంటారు, మనం మార్చుకుంటే బాగుంటుంది, కొంతమంది చెప్పుకుంటారు ఏమని? తనను తాను హెచ్చించుకున్నవాడు హెచ్చుకోమని, తనను తాను తగ్గించుకున్నాడు తగ్గింపబడు. అంటే పరిచయం అంటారు, నేనే హెచ్చించేసుకుని నేనే హెచ్చేయగలుగుతాను, నేనే తగ్గించుకుని నేనే తక్కువ. కొంతమంది జనాలు ఈ రోజుల్లో కూడా ఉన్నారు. కానీ ఆ యొక్క వచనానికి అర్థం ఏంటంటే మనం హెచ్చించుకుంటే తగ్గింపబడతాము, తగ్గించుకుంటే హెచ్చింపబడతాము. మనం తగ్గించుకున్నప్పుడు ఎవరు హెచ్చింగా చూడాలి చెప్పండి? దేవుడిని హెచ్చించాలి. అలాంటి వ్యక్తి మనకు పత్రికలో పక్కన కనబడతాడు. అతనే అపోస్తలుడైన పౌలు. అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయము 9వ వచనం నుండి 10వ వచనం దాకా మనం చూస్తే, అయినను నేనేమన్నానో అది దేవుడి కృప వలన విన్నాను, మరియు నాకు 8వ వచనం చదవండి. నేను అపోస్తలుని అనబడటకు యోగ్యులను చెప్పండి. ఏలైనగా నేను అపోస్తలులలో కపటవాడును, తగ్గువాడును, దేవుడి సర్వమును హింసించినందున అపోస్తలులకు యోగ్యులను కాను. ఆ తర్వాత ఏమన్నాడు? అయినను నేనేమై ఉన్నానో దేవుడి వలన విన్నాను అన్నాడు. ఇక్కడ రెండు ఉదాహరణలు చెప్పి ఈ యొక్క సందర్భాల గురించి చెప్పి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఏంటి అంటే అపోస్తలుడైన పౌలు ఎలా ఎదుర్కొన్నాడు? అపోస్తలుగా ఎదుర్కొన్నాడు. అతను ఏమన్నాడంటే అతను కూడా పశ్చాత్తాపడుతున్నాడు. ఏమని? నేను ఒక రోజుల్లో క్రీస్తు విరోధంగా దేవుణ్ణి తృణీకరించేవాడిగా ఉన్నాను, ఎంతమందినో చెప్పేశాను, దేవుణ్ణి ఆరాధించేవాడిని, కానీ దేవుడు నన్ను ఏం చేశాడు చెప్పండి? అపోస్తలుగా ఎదుర్కొన్నాడు. అసలు అపోస్తలుడు అనే పదం ఏంటండి అని ఆలోచిస్తే అపోస్తలుడు అనే పదానికి అర్థం దేవుని యొక్క పని నిమిత్తం ఎన్నుకోబడిన వ్యక్తి అని అర్థం. పంపబడిన వ్యక్తి కాదు. గమనించండి, పంపబడిన వ్యక్తి అంటే ఎవరు?
విషయం ఏం మాట్లాడతాం? పని నిమిత్తం ఎన్నుకోబడిన వ్యక్తి అసలు భూలోకంలో ఉన్నాడు, అతన్ని ఎన్నుకున్నాడు కాబట్టి అతన్ని మనం ఏమన్నాం? అపోస్తులైన పౌలు అన్నాం. దేవుడు అతను బిరుదిచ్చాడు. ఏంటంటే అపోస్తులను బిరుదిచ్చాడు దేవుడు. అయినను నేను ఆయన హింసించాను, కానీ ఆయన ఏం చేశాడు? నన్ను క్షమించాడు. ఎందుకు క్షమించాడు? నన్ను నేను తగ్గించుకున్నాడు కాబట్టి. అందుకే తగ్గించుకున్న ఒక విషయం అన్నాడు. ఏమన్నాడు? అయినను నేను ఏమైనాను చెప్పండి, దేవుని కృప వలన ఉన్నాడు అంటున్నాడు. ఇక్కడ 2 ఉదాహరణలు ముందు ఇస్తాను. ఒక ఆవిడ ఉందంటండి, ఒక ఆడవిడే. ఆవిడ ఏంటంటే ఆవిడకు ఒక కంటాలి. ఏంటి ఆ కంటాలి అంటే ఉపవాసం సినిమా చూడటం వెళ్తాడంటే ఆమె యొక్క ఆలోచన. ఉపవాసం ఉండి సినిమాకి మార్నింగ్ వెళ్తాడు, అది కూడా నైట్ వెళ్తాడు. నైట్ ఎలా ఉంటుందంటే బాగా కంగారు ఆభరణాలు ధరించుకుని ఊళ్ళో ఎవరు ఉండకూడదు అని అలాంటి భార్య నాకు ఉండాలి అని నాకు ఆలోచించుకునేవాడు. ఏదైనా కానీ తెల్లకుండా అమ్మాయిని చేసుకోవాలని ఆయన అనుకునేవాడు. సరే అని దొరికింది. ఎందుకు ఒక అమ్మాయిని చేసుకున్నాడు. ఆమె నుంచి చాలా గర్వంగా చెప్పుకుంటాడు. నా దేవుడు గొప్పని చెప్పలేదు. ఆయన ఏం చెప్పాడంటే మా ఆవిడ చాలా అందంగా ఉంది, చాలా తెల్లది అని చెప్పుకుంటే ఆ మిగిలిన అందరూ ఏమంటారంటే మీ ఆవిడ చాలా తెల్లగా ఉంది, ఊరందరూ అంటే అతను ఉప్పుకోమన్నాడట. అది రకమైన అమ్మాయి ఉప్పుకోపోయి సరే. కొన్ని రోజులు అయిన తర్వాత ఒక చోటకి వెళ్ళారు. పెళ్ళైన తర్వాత వెళ్తే ఒక చోటకి వెళ్ళిన తర్వాత వాటర్ దగ్గరికి వెళ్ళారు. వాటర్ బాల్స్ అంతా అనుకోండి. వెళ్ళిన తర్వాత ఏంటంటే ఆవిడని ఈయన వాటర్లో దిగమ్మ అన్నాడు. ఆవిడ ఏం చేసిందంటే దిగలేదు. దిగమ్మ అన్నాడు. చెప్పండి, ఆవిడ ఏం చేయలేదు? దిగలేదు. దిగమ్మ అన్నాడు, దిగలేదు. ఇంకా ఆయన కోపం చేయాలంటే సరే అని పక్కన నుంచి కెట్టేశాడు. అందులో పడిన తర్వాత ఏం జరిగింది? చాలాసేపు అయింది, కనపడలేదు. ఎందుకు ఏమైనా చూడరాడు, ఎదిగాడు, కనపడలేదు. మొత్తం ఎదురు కనపడలేదు. పక్కన ఒక ఆవిడ ఉన్నాడు. ఆవిడ అడిగాడు, ఏమండి ఇందులో ఒక భార్య ఉండిపోయింది, మీకు ఎవరికైనా కనిపించిందా అని అడిగాడు. ఆవిడ అనమాట అది ఎవరో కాదు, ఇట్స్ మీ నేనే అన్నారు. గమనించండి. ఇప్పుడు గమనించండి, ఆయన గర్వం ఏమని చెప్పాడు? పతనమైంది. ఇప్పుడు ఆ ఊళ్ళో చెప్పుకున్నాడు ఏమని? అలాగే గొప్ప ఉందని చెప్పుకున్నాడు, తెల్లగా ఉందని చెప్పుకున్నాడు. ఇప్పుడు చెప్పాడు. ఇప్పుడు ఏమంటాడు? అలా తెల్లగా ఉందని మీరు చెప్పారనుకోండి, అది హత్య ప్రయత్నానికి దారి తీసేస్తుంది. అప్పుడు గమనించాల్సిన విషయం ఏంటంటే వాళ్ళ భార్యనే హెచ్చించుకున్నాడు. చెప్పండి, దేవుడిని తగ్గించేశాడు. అందుకే అతను కూడా ఏమయ్యాడు? చెప్పండి, పతనం అయిపోయాడు. ముందు మనం గమనించాం. ఆవిడ ఏమైంది? ధనాన్ని బట్టి, సంపాదన బట్టి ఏమైంది? పతనం అయిపోయింది. తను తాను హెచ్చించేసుకుంది. అందుకే ఏమైంది? తగ్గించుకుంది. కానీ అపోస్తులైన పౌలు అలా కాదు. ఏమన్నాడు? అయినను నేనేమై ఉన్నాను? దేవుడి కృప వల్ల ఉన్నాను. అయినా దేవుడి కృప వల్ల ఏమన్నాడు? ఏమన్నాడు చెప్పండి? అపోస్తులకు యోగ్యుడిగా అయ్యాడు. ఆయనే అపోస్తులైన పౌలు. ఇప్పుడు మనం ఈ 3 గురించి చెప్పుకున్నాం కదా. ఈ 3 విషయాలు కనుక మనం ఆచరించగలిగితే, ఆచారంగా కాదు, అది హృదయానుసారంగా కనుక మనం దాన్ని మనకి జీవితాన్ని అన్వయించుకుంటే దేవుడు ఖచ్చితంగా మన ఉపవాసాన్ని చెప్పండి అంగీకరిస్తాడు. ఎందుకంటే 3 ఏంటండి? మొదటిది పశ్చాత్తాపంతో ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినాక మన పాపం అన్ని తొలగిపోయింది అనుకుంటాం. తొలగిపోయింది అనుకున్న తర్వాత మంచి పనులు చేస్తాం. మంచి పనులు చేసేటప్పుడు మనకి ఏమొస్తుంది? గర్వం వస్తుంది. గర్వం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? చెప్పండి, తగ్గించుకోవాలి. ఈ 3 కనుక మనం చేసుకుంటే మనకు ఉపవాసాలు దేవుడు అంగీకరిస్తాడు. ఒక 10 నిమిషాలు నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఆఖరిగా ముగింపులో తీసుకెళ్లే ముందు ముగింపు మాటగా జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 19వ వచనం. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 19వ వచనం. మరియు సైన్యంలో అధిపతి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షం ఇలా సెలవిచ్చాడు. ఏమని? 4వ నెలలోను, 5వ నెలలోను, 7వ నెలలోను అయ్యిందా తీరేదా? చెప్పండి. 4వ నెలలోను, 5వ నెలలోను, 7వ నెలలోను, తర్వాత 10వ నెలలో ఉపవాసం ఉండి మనోహరమైన పండుగలు అన్నారు. ఈ విషయం మీకు ఎందుకు తీసుకొచ్చారంటే ఇప్పుడు మనం ఉపవాస పూజలో ఉన్నాం కాబట్టి ఇదంతా మనం మాట్లాడి దేవుడు ఉపవాసం ఎప్పుడు అంగీకరిస్తారని తెలుసుకుని ఈ 3 కనుక మనం అన్వయం చేసుకుని వెళ్ళిపోతే సరిపోదు. ఏం తెలవాలి? అసలు ఉపవాస పూజలు ఇప్పుడు ఎందుకు పెట్టారో తెలవాలి. గమనించండి, అసలు ఉపవాస పూజలు ఇప్పుడు ఎందుకు పెట్టారో తెలవాలి. కొంతమంది ఏమనుకుంటారంటే అక్కడ 4 నెలల గురించి ఉంది. ఇది జకర్యా ప్రవక్తకి యెహోవా ప్రత్యక్షమైంది. ఏమనంటే 4వ నెల, తర్వాత 5వ నెల, 7వ నెల, 10వ నెల. చాలా మంది ఏమంటారంటే అక్కడ 10వ నెల ఉంది కాబట్టి మనం జరుపుకునేది 10వ నెల కాబట్టి ఈ నెలలో మనం ఉపవాస దినాలు పెట్టుకోవాలి అనుకుంటారు. కానీ అది చాలా తప్పు.
జూయిస్ క్యాలెండర్ అన్నారు. మన ఈ 12 నెలలే, తర్వాత వాళ్ళకి కూడా 12 నెలలే. మనకి మన నెలలో లీప్ ఇయర్ 4 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కదా, దానికి ఒక రోజు పెరుగుతుంది. వాళ్ళ లీప్ ఇయర్ ఒక నెల పెరుగుతుంది. ఆ నెల రోజులు పక్కన పెట్టండి. ఇప్పుడు మన 2 క్యాలెండర్ గురించి మాట్లాడాం. 1 గ్రిగోరియన్ క్యాలెండర్ మన క్యాలెండర్, 2 హీబ్రూ క్యాలెండర్ అయినటువంటి యూదుల యొక్క క్యాలెండర్, దాన్ని యూదుల యొక్క పంచాంగం అన్నారు. మళ్ళీ మనము హిందూస్ గురించి వస్తే దాన్ని హిందూ క్యాలెండర్ అంటారు. వాళ్ళు ఏమంటారు, ఉగాది రోజు సంవత్సరాలు అంటారు. అది వాళ్ళ క్యాలెండర్ ప్రకారం. మనం ఇప్పుడు 2 క్యాలెండర్ని కంపేర్ డిగ్రీలో తీసుకెళ్ళి ముగించడానికి ప్రయత్నం చేస్తారు. 5 నిమిషాలు ముగించడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు 4వ నెల, 5వ నెల చెప్పండి ఒకసారి, 7వ నెల, 10వ నెల. ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం, మనం ఇప్పుడు 10వ నెల అక్టోబర్ నెల ఉన్నాం కాబట్టి ఎక్కడ కూడా 10వ నెల ఉంది కాబట్టి మనం ఉపవాస పూజలు జరుపుకుంటున్నాం అంటే లేదు. ఎందుకు? మన క్యాలెండర్ ప్రకారం ఇది అక్టోబర్ అయినా బైబిల్ క్యాలెండర్ ప్రకారం లేదు. ఏంటంటే 4వ నెల నుంచి ఒక తీసుకొచ్చిన ఈ యొక్క 4వ నెలకు ఉన్న పేరు, ఈ యొక్క 4వ నెలకు ఉన్న పేరే తమ్మూజ్ అన్నారు. ఏంటంటే తమ్మూజ్ ఈ యొక్క నెల పేరు. ఆ యొక్క నెల తమ్మూజ్ అనే నెల మన గ్రిగోరియన్ క్యాలెండర్, మన క్యాలెండర్ ప్రకారం జూలై నెల. ఏంటంటే జూలై నెల. ఈ యొక్క జూలై నెల అయినటువంటి తమ్మూజ్ అనే ఆ యొక్క నెలలో ఆ యొక్క ప్రజలు ఏం చేశారంటే దేవతను ఆరాధించేవారు. ఆ దేవత పేరే తమ్మూజ్. ఆ తమ్మూజ్ యొక్క గౌరవాత్మకంగా ఆ యొక్క నెలకి తమ్మూజ్ అని పేరు పెట్టాడు. అసలు ఆ రోజు ఏం చేస్తారో తెలుసా? పశ్చాత్తాపం ప్రార్థన చేస్తారు. దేవుడికి కాదు, మన ఎవరికి? తమ్మూజ్ దేవతకు. ఎందుకు చేస్తారంటే ఆమె ఒక పంటలు చూసారా, పంటలు బాగా పండాలంటే ఆవిడ వల్ల పడతాయి. లేదా ఒక గమనించండి, ఇది కొద్దిగా కఠినమైన కదా, కొంతమంది గర్భం ధరించాలంటే ఈ యొక్క దేవత వల్ల జరుగుతుందని వాళ్ళ యొక్క ఉద్దేశంతో ఉండేవారు. అందుకని ఆ స్త్రీలు ఏం చేశారంటే నీళ్ళు విడుచుతూ బాగా ఏడుస్తూ ఉపవాసం ఉండేవారు. ఎప్పుడు? తమ్మూజ్ అనే నెలలో. అంటే ఆ నెలలో వాళ్ళు ఏం చేసేవారు? దేవతను ఆరాధించేవారు. తర్వాత ఏ నెల వచ్చింది? 5వ నెల వచ్చింది. ఆ 5వ నెల ఏం జరిగిందంటే అప్ అనే పేరు పెట్టారు. ఈ యొక్క అప్ అనే పదం మన గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారం ఆగస్టు నెల. ఏంటంటే ఆగస్టు నెల. ఈ ఆగస్టు నెలకు అప్ అంటే ఏంటంటే దాని అర్థం తండ్రి అని అర్థం. ఎందుకంటే చెల్లెలు ఒక పాట పాడారు సందేశంలో, అబ్బా తండ్రి పడరా. అబ్బా అంటే తండ్రి, తండ్రి నిన్ను ఆరాధిస్తాడు. ముందుగా పశ్చాత్తాప ప్రార్థన చేసుకున్నారు. ప్రార్థన చేసుకున్న ఏం చెప్తారు? తండ్రి నేను తప్పు చేశాను. ఆగస్టులో ఏం చెప్తారు? ఆగస్టు అంటే అప్ అనే మాసంలో వాళ్ళు ప్రార్థన చేశారు. తర్వాత వాళ్ళ యొక్క ప్రార్థనలో దేవుని ప్రగతి 7వ నెలకు వచ్చారు. ఆ 7వ నెల పేరే ఏడాది అన్నారు. ఏంటంటే ఏడాది. ఆ ఏడాది అనేది అక్టోబర్ నెల. ఈ అక్టోబర్ నెల ఏడాది అంటే దానికి అర్థం ప్రవహించు శక్తివంతమైన ప్రవాహం లేదా ప్రవహించే నీరు అని అర్థం. గమనించాల్సిన విషయం ఏంటంటే వచ్చిన ఏం చేశారు? దేవతను ఆరాధించారు. ఆరాధించిన వాడు 5 నెలలు ఏమన్నారు? అబ్బా తండ్రి నీకే అయ్యా అని ప్రార్థన చేశారు. ఏంటి? తండ్రి నిన్నే ఆరాధిస్తాను ప్రార్థన చేశారు. ఈ యొక్క 7వ నెలకు వచ్చేసరికి వాళ్ళు ఏమైందంటే వాళ్ళ యొక్క భక్తి జీవితం ఎలా ఉంది? నీళ్లు ఎలా అయితే శక్తివంతమైన ప్రవాహం ఎక్కుతుందో వలా పెడుతుంది. అలా వెళ్ళేదంటేనే ఏం చేయాలంటే వాళ్ళ యొక్క హృదయాలను కలుగుకోవాలి. అందుకే ఈ అక్టోబర్ మనం ఏం చేస్తాం? శక్తివంతమైన ప్రవాహం అనే నెలలో ఉన్నాం. ఈ యొక్క నెలలో మనం ఏం చేయాలి? ప్రవాహం. మనకేమైనా బాడీ అయిందనుకోండి, ఎక్కడ కలుపుకుంటాం? దీంట్లోనే కలుపుకుంటాం. అది శక్తివంతమైన ప్రవాహంలో కలుపుకుంటాం. ఎందుకంటే ఎప్పుడు కొత్త నీరు వస్తుంది కాబట్టి. ఏంటంటే ఎప్పుడు కొత్త నీరు ప్రవాహం వస్తూనే ఉంటుంది. అందుకని అందులో కలుపుకున్నావు. కాబట్టి ఏమన్నాడు? ఈ అక్టోబర్ నెలలో చెప్పండి మీ యొక్క మురికిని కడుక్కోండి అని అంటాడు. తర్వాత 10వ నెల పేరే తెబెలు అనే పదం ఉంది. దాన్ని మురుకు అని అర్థం. ఇది జనవరి నెల. అంటే ఇప్పుడు మీరు గమనించండి, అక్టోబర్ అయింది, మళ్ళీ కొత్త సంవత్సరం అవుతుంది, దాన్ని జనవరి అంటాం మన గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారం. మనం ఏం చేస్తాం? కొత్త సంవత్సరం అంతా ఏం చేస్తాం? డిసెంబర్ వచ్చేసరికి భక్తి కోల్పోతుంది, దేవుడితో ఉందాం అనుకుంటాం. కానీ మళ్ళీ జనవరి అండి చెప్పండి
మళ్ళీ పురుగుగానే మనందరం ఏం చేస్తామంట అయిపోతాం. కాబట్టి ఈ 4 నెలలను అదిగే ఉపవాసం ఉండాలి. ఎందుకంటే చెప్పండి, ఒకసారి చెప్పి తీసుకుందాం. దేవతను ఆరాధించారు, ఆరాధించిన మీరు అబ్బా తండ్రిని ఆరాధించారు, నన్ను బతిమాలుకున్న మీరు ప్రవాహించే జలాలకు వచ్చి మీ యొక్క మురుగుని కడుక్కోవడానికి వచ్చారు. మురుగుని కడుక్కుండా మీరు మళ్ళీ ఏం చేస్తారు? మురుగులోనే పడిపోతున్నారు. అందుకే మనం మురుగులో ఉండకుండా మురుగుని కడుక్కోవడానికే ఉపవాసం ఉండి, ఈ ఉపవాసానికి దేవుడు అంగీకరించాలంటే ఆ యొక్క 3 మనం ఏదైతే మాట్లాడుకున్నామో ఆ 3 మన యొక్క జీవితంలో అన్వయించుకోవాలి. ఇంతకీ ఆ 3 ఏంటండి? మొదటిది పశ్చాత్తాపంతో ప్రార్థన చేయాలి. 2 గట్టిగా చెప్పకూడదుగా 2 ఉపవాసంతో ధర్మ కార్యాలు చేయాలి. 3 మనల్ని మనం తగ్గించుకోవాలి. కానీ మనం గమనించాల్సిన విషయం తీసుకుందాం. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మనం ఉపవాసం ఉన్నప్పుడు ఈ 3 కూడా చెప్పండి. మీరు ఉంటుంది మన ఉంటుంది చెప్పాలి. ఏంటి? పాటించాం. ఎందుకు పాటించాం? దేవుడి దగ్గరికి ఉందని అనుకోవడం. కాబట్టి గమనించండి, ఎవరైనా కొంతమంది మనకి ఇష్టమైన ఆహారం ఉందనుకోండి, రహస్యంగా చేసిన మనం ఈ 3 పాటించాలి. ఏంటంటే చూడండి, పశ్చాత్తాపంతో దేవుడిని మొక్కి మనం చేసిన మురికిని, మనం చేసిన పాపం అనే మురికిని, హృదయాన్ని కడుగుకుని ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన చేసిన తర్వాత మంచి హృదయంతో చెప్పండి, మంచి విశ్వాసంతో ఉపవాసం ఉండి ఏం చేయాలి? మంచి కార్యాలు చేయాలి. 3 మనల్ని మనము తగ్గించుకోవాలి. ఈ 3 కనుక మన జీవితంలో అన్వయించుకుంటే దేవుడు ఖచ్చితంగా మన ఉపవాసాలు అంగీకరిస్తాడు. ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం, ఇప్పుడు దాకా ఉపవాసం ఉన్నాం, కానీ ఈ ఉపవాసాల్లో ఇప్పుడు దాకా ఉన్న ఉపవాసంలో మనం ఈ 3 మనం అన్వయించుకోలేదేమో. కాబట్టి ఇప్పుడు నిన్ననే ఈ 3 మన జీవితాలు అన్వయించుకుని ఏం చేయాలి? మనల్ని కలుపుకుని మంచి పని చేసి మనల్ని మనం తగ్గించుకుని దేవుడు హెచ్చిస్తే దేవుడు మన ఉపవాసాన్ని అంగీకరించి ఏం చేస్తాడు? ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేస్తాడు. గొప్ప కార్యాలు చేసిన తర్వాత మనల్ని మంచి చెప్పండి పొజిషన్కి తీసుకెళ్తాడు. కాబట్టి అట్టి విధంగా ఉండాలని ప్రభు మనతో మాట్లాడారు. ఎందుకు ఏం మాట్లాడుతున్న అంశం? అసలు దేవుడు చెప్పండి ఉపవాసాన్ని ఎప్పుడు అంగీకరిస్తాడు? ఎప్పుడు అంగీకరిస్తాడంటే ఈ 3 మన జీవితంలో నెరవేరుంటే. అందుకే ఒక మాట చదవం మనం, ఇప్పుడైనా ఉపవాసం ఉంచు, దుఃఖించు, మనపూర్వకంగా ఏం చేయాలి? దేవుడు బతిమాలుకోండి. దేవుడు ఎలాంటి దయాదాక్షిణ్యం కలిగిన వాడు. ఆయన కీడు చేద్దాం అనుకుంటాడు. మనం చేస్తాం చూసారా పశ్చాత్తాపంతో ప్రార్థన, మనం బతిమాలుకుంటాం చూసారా. అందుకే దయా అనే పదం పెట్టుకున్నాం. కొంతమంది దయా అనే పదం పెట్టుకుంటారు. పదానికే వాళ్ళు చేసే ప్రవర్తనకే తేడా ఉండదు. కానీ దయా అనే పేరు దేవుడు దయామయుడు. ఆయన దైవం ఏం చేశాడు? ఈ యొక్క వాళ్ళని ఏం చేస్తారంట? ఖచ్చితంగా ఉపవాసంలో ప్రార్థన చేస్తే మనల్ని మనకు వచ్చే కీడుని వేరుగా చేస్తాడు. అందుకే ఇప్పుడైనాడు అంటే ఇప్పుడు దాకా మనం చేసేసింది వేరు ఉపవాసం. కాబట్టి ఇప్పుడైనాడు, ఇప్పుడు నుంచైనా ఈ 3 మన జీవితంలో అన్వయించుకుని దేవుడు మన యొక్క ఉపవాసం అంగీకరించేటట్టు ఉండడానికి ప్రభు మనందరికీ సహాయం చేయలేదు కాక. ఆమె నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి స్థానిక పాస్టర్ గారికి, అలాగే సిఆర్ గారికి ఎంతో ఓపికగా విన్నా మీ అందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. చిన్న పాట పాడుకుని నేను ముగించేస్తాను. ఇప్పుడు చిన్న గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం అందరం ఏమనుకుంటామంటే ఉపవాసం అంగీకరిస్తాడు, ఇవన్నీ చేస్తున్నాం అనుకుంటాం. ఇవన్నీ చేసేటప్పుడు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏంటి? యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా.
చిన్న విషయం ఇంపార్టెంట్ అని చెప్తే మర్చిపోయారు. దీన్ని ఒక శిక్షగా కాకుండా దీక్షగా చేయాలి. ఈ దీక్ష ఫలించిన తర్వాత మనం ఎలా ఉండాలి? యేసు నీవే కావాలని మనం దేవుడిని ఆరాధించాలి. అట్టి ఒక ప్రభు మనందరికీ దీవించిన కాదు. ఆమేన్.